హాయ్ అండి అందరికి. ఈ రోజు మనం నేర్చుకోబోతున్నవి 8th క్లాస్ సివిక్స్ నుంచి 5 లెసన్స్ అన్నమాట. టోటల్ గా 8th క్లాస్ సివిక్స్ లో మనకి 10 లెసన్స్ ఉన్నాయి కదా. ఇది పార్ట్ 1 5 లెసన్స్ అండ్ పార్ట్ 2 అనేది 5 లెసన్స్. ఇందులో మనకి భారత రాజ్యాంగం ఫస్ట్ లెసన్, సెకండరీ లౌకిక తత్వం అవగాహన, థర్డ్ వన్ మనకు పార్లమెంట్ ఎందుకు అవసరం, ఫోర్త్ వన్ చట్టాలను అర్థం చేసుకుందాం, ఫిఫ్త్ వన్ న్యాయ వ్యవస్థ. ఈ 5 లెసన్స్ నుంచి మనం క్విక్ రివిజన్ బిట్స్ అనేవి చూడబోతున్నాం. టోటల్ గా మనకి 5 ఆర్ నియర్లీ మనకి 200+ బిట్స్ అనేవి ఉండడం జరిగింది కాబట్టి చివరి వరకు చూడండి, మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇక్కడ ఫస్ట్ బిట్ కనుక చూస్తే రాజ్యాంగ సభ ఏర్పాటు చేయాలని భారత్ కాంగ్రెస్ కోరినటువంటి సంవత్సరం ఎప్పుడు? మరి ఎప్పుడు భారత్ కాంగ్రెస్ కోరింది? 1934లో కోరడం జరిగింది. 1934 భారత రాజ్యాంగ సభ ఏర్పాటుపై ప్రకటన రావడంతో రాజ్యాంగ సభ ఏర్పాటు చేసుకోండి అని ప్రకటన రావడంతో రాజ్యాంగ సభ ఎప్పుడు సమావేశమయ్యారు? రాజ్యాంగ సభ ఎప్పుడు సమావేశమయ్యారంటే 1949 డిసెంబర్న 1946 డిసెంబర్న సమావేశం అవడం జరిగింది. భారత రాజ్యాంగంను రాజ్యాంగ సభ రూపొందించినటువంటి కాలం. భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ సభ రూపొందించిన కాలం. భారత రాజ్యాంగాన్ని ఎప్పుడు రూపొందించారు? ఎప్పటి నుంచి ఎప్పటి వరకు రూపొందించారు? 1946 డిసెంబర్ నుంచి 1949 నవంబర్ వరకు. ఒక దేశంలోనే ప్రజలందరూ వారికి ఆమోదయోగ్యమైనటువంటి నియమాలు, సూత్రాలు ఆధారంగా పాలించబడాలని కోరుకుంటారు. ఈ నియమ నిబంధనల యొక్క సముదాయాన్ని ఏమంటారు? ఈ నియమ నిబంధనల యొక్క సముదాయాన్నే రాజ్యాంగం అంటారు. క్రింది వానిలో సరికానిది ఏది? ప్రపంచంలో చాలా దేశాలకు రాజ్యాంగాలు ఉన్నాయి. అన్ని ప్రజాస్వామిక దేశాలకు రాజ్యాంగాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. రాజ్యాంగాలు ఉన్నటువంటి అన్ని దేశాలు కూడా ప్రజాస్వామిక దేశాలు. ఒక సమాజం యొక్క మౌలిక స్వభావాన్ని రాజ్యాంగం తెలియజేస్తుంది అన్నారు. ఇక్కడ మనకు చూస్తే రాజ్యాంగాలు ఉన్న అన్ని దేశాలు కూడా ప్రజాస్వామిక దేశాలు అనేది సరికాదు. ఎందుకంటే ప్రజాస్వామిక దేశాలన్నింటికీ రాజ్యాంగాలు ఉండొచ్చు, కానీ రాజ్యాంగాలు ఉన్నంత మాత్రాన అవి ప్రజాస్వామిక దేశాలు అయిపోవు. రాజ్యాంగం గురించి తెలిపే క్రింది వానిలో సరి అయినది ఏమిటి? రాజ్యాంగాన్ని తెలిపేటటువంటి క్రింది వానిలో సరి అయినది. రాజ్యాంగం కొన్ని ఆదర్శాల సమాహారం, కొన్ని ప్రాథమిక నియమాల కూర్పు, అత్యున్నతమైనటువంటి చట్టం ఏది అంటే రాజ్యాంగం. సో ఇక్కడ మనకి చూస్తే ఇవన్నీ కూడా సరి అయినవి. భారతదేశానికి ఉత్తర సరిహద్దుగా ఉన్నటువంటి దేశం ఏది? భారతదేశానికి క్రింది వానిలో ఉత్తర సరిహద్దుగా ఉన్నటువంటి దేశం నేపాల్. నేపాల్లో రాచరిక పాలనతో మొదటిసారి ప్రజాస్వామ్యం ఏర్పాటు చేసిన సంవత్సరం ఎప్పుడు? నేపాల్లో రాచరిక పాలనతో మొదటిసారి ప్రజాస్వామ్యం ఏర్పాటు చేసినటువంటి సంవత్సరం 1990. అనేక దశాబ్దాల పాటు పోరాటం తర్వాత నేపాల్లో రాచరిక పాలన అంతమైన సంవత్సరం ఎప్పుడు? నేపాల్లో రాచరిక పాలన అంతమైపోయింది. రాజు పరిపాలించడం అనేది అంతమైపోయింది అన్నమాట. ఎప్పుడు అంతమైంది? 2006లో అంతమైంది. నేపాల్ రాచరికం నుండి ప్రజాస్వామ్య ప్రభుత్వంలోనికి మారేటప్పుడు ఒక నూతన సమాజ నిర్మాణం కోసం దాని రాజ్యాంగబద్ధమైన నియమ నిబంధనలన్నింటినీ మార్చుకోవాల్సి వచ్చినప్పుడు వచ్చే సమస్యను ఏ ఆటతో పోల్చవచ్చు? చూడండి, ఏదైనా అక్కడ నేపాల్ రాచరికం నుంచి ప్రజాస్వామ్యంలోనికి మారింది. సో అక్కడ ఆట యొక్క నియమాలన్నీ మారిపోతాయి అనుకోండి. అప్పుడు అంటే నియమ నిబంధనలన్నింటినీ మార్చుకోవాల్సి వచ్చిందనమాట. సో అలాంటప్పుడు ఇటువంటి నియమ నిబంధనలన్నింటినీ మార్చుకోవాల్సి వచ్చింది అనుకోండి, అది అటువంటి సమస్యను ఏ ఆటతో పోల్చవచ్చు అంటే ఫుట్బాల్ తో పోల్చవచ్చు అనమాట. ఫుట్బాల్ ఏ ఆట యొక్క వ్యవస్థాపకత నియమాలలో జరిగేటటువంటి ఒక్క మార్పు అనేది ఆట యొక్క మొత్తం స్వరూపాన్ని మార్చేస్తుంది. అది ఏ ఆట అంటే ఫుట్బాల్ ఆట. ఫుట్బాల్ ఆటలోని వ్యవస్థాగత నియమాల్లో జరిగే ఒకే ఒక మార్పు మొత్తం ఆట స్వరూపాన్ని మార్చేస్తుంది. నేపాల్ ప్రజలు ఏ సంవత్సరంలో కొత్త రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకున్నారు? నేపాల్ ప్రజలు ఏ సంవత్సరంలో కొత్త రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకున్నారు అంటే 2015లో కొత్త ప్రభుత్వ రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ క్రింది వానిలో నేపాల్ ప్రభుత్వానికి సంబంధించి సరి అయినది ఏమిటి? 1990లో నేపాల్ రాజ్యాంగంలోని దేశాన్ని రాజు మరియు తన మంత్రివర్గం పరిపాలిస్తారు. 2015 నాటి నేపాల్ రాజ్యాంగంలో దేశాన్ని రాజ్యాంగం మరియు మంత్రి మండలి పరిపాలిస్తారు. ఇక్కడ పై రెండు కూడా సరి అయినమాట.
ప్రజాస్వామ్య దేశాలలో అధికార దుర్వినియోగం నుండి సామాన్యులకు రక్షణ ఇచ్చేది ఏమిటి? ప్రజాస్వామ్య దేశాలలో అధికార దుర్వినియోగం నుండి సామాన్యులకు రక్షణ ఇచ్చేది రాజ్యాంగం అన్నమాట. క్రింది వానిలో సరి అయినది ఏమిటి? 1990 నేపాల్‌కు మొదటిసారి ప్రజాస్వామ్యం ఏర్పడింది. 2002 మావోయిస్టు ఉద్యమాల కారణంగా నేపాల్ ప్రభుత్వ విభాగాలను రాజు జ్ఞానేంద్ర స్వాధీనం చేసుకున్నారు. 2005 రాజు జ్ఞానేంద్ర నేపాల్‌ను మావోయిస్టు పార్టీలతో కలిసి పూర్తిగా స్వాధీనం చేసుకున్నారు. ఇక్కడ చూస్తే పైవన్నీ కూడా సరి అయినవేనండి. పైవన్నీ కూడా సరి అయినవి. ఈ క్రింది వానిలో సరి అయినది ఏమిటి? 2006 ఏప్రిల్‌లో రాజు యొక్క మూడవ పార్లమెంట్‌ని ఏర్పాటు చేశారు. నేపాల్ యొక్క రాచరిక పాలన 2006లో అంతమైంది. 2007 నేపాల్ మధ్యంతర రాజ్యాంగం ఆమోదించబడింది. 2017లో నూతన రాజ్యాంగం ఏర్పాటు చేసుకున్నారు. సో ఇక్కడ మనకి చూస్తే ఇక్కడ 2017 కాదు 2015. 2015 అని వేసుకుంటే పైవన్నీ కూడా సరి అయినవి. 2015లోనే నూతన రాజ్యాంగం ఏర్పాటు చేసుకున్నారు. రాజ్యాంగం ఈ క్రింది వాటిని నిర్దేశిస్తుంది. నియమాలు మరియు చట్టాలను నిర్దేశిస్తుంది. ఈ క్రింది వానిలో భారత రాజ్యాంగం నిర్దేశించేటటువంటి నియమానికి చెందినది ఏమిటి? భారత రాజ్యాంగం నిర్దేశించే నియమానికి చెందినది రాజకీయ నాయకులు అధికార దుర్వినియోగం నుండి రక్షణ కొరకు, తక్కువ శక్తివంతమైన వ్యక్తులు లేదా సమూహాలపై ఆధిపత్య సమూహాలు తమ శక్తి లేదా అధికారాన్ని ఉపయోగించకుండా చూడడం కొరకు, మన దేశం విశ్వసించేటటువంటి విస్తృత సిద్ధాంతాలపై దుష్ప్రభావం కలిగించే నిర్ణయాలను మనం తీసుకోవడంలో మనలను మనం రక్షించుకోవడానికి. సో ఇక్కడ పైవన్నీ కూడా సరి అయినవి. వీటన్నింటి కోసమే రాజ్యాంగం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. సో ప్రజాస్వామ్య వ్యవస్థలలో ముఖ్య పాత్ర పోషించేది ఏమిటి? ప్రజాస్వామ్య వ్యవస్థల్లో ముఖ్య పాత్ర పోషించేది రాజ్యాంగం. 1946లో రాజ్యాంగ పరిషత్ యొక్క సభ్యుల సంఖ్య 300 అన్నమాట. 300. క్రింది వానిలో రాజ్యాంగ పితగా వీరిని పిలుస్తాం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని రాజ్యాంగ పితగా పిలుస్తాం. రాజ్యాంగ ముసాయిదాను ఈ క్రింది అంశాలను సమతుల్యం చేస్తూ రచించారు. ఇవన్నీ కూడా భిన్నత్వాన్ని ఏకత్వం, అలాగే ఆర్థిక సామాజిక సంస్కరణలు, ప్రాతినిధ్యం, వీటన్నింటినీ సమతుల్యం చేస్తూ రాజ్యాంగ ముసాయిదాను రచించడం జరిగింది. రాజ్యాంగం యొక్క విశిష్ట లక్షణాలు ఏమిటి? రాజ్యాంగం యొక్క విశిష్ట లక్షణాలు సమైక్యవాదం, లౌకికవాదం, అధికారాల విభజన, పార్లమెంటరీ తరహా ప్రభుత్వం, ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులు, ఇవన్నీ కూడా రాజ్యాంగం యొక్క విశిష్ట లక్షణాలకి చెందుతాయి. దేశంలో ఒకటి కంటే ఎక్కువ స్థాయిలలో ప్రభుత్వం ఏర్పాటును సూచించేది ఏమిటి? దేశంలో ఒకటి కంటే ఎక్కువ స్థాయిలలో ప్రభుత్వం ఏర్పాటును సూచించేదే సమైక్యవాదం. భారతదేశంలో 3వ స్థాయిలో ఉండేటటువంటి ప్రభుత్వ ఏర్పాటు ఏమిటి? 3వ స్థాయిలో ఉండేటటువంటి ప్రభుత్వ ఏర్పాటు పంచాయతీరాజ్ వ్యవస్థ. ఇది మొదటిది, ఇది రెండవది, ఇది మూడవది అన్నమాట. పౌరులందరికీ ఏ కారణం లేకుండా సార్వత్రిక వయోజన ఓటు హక్కును కల్పించినది ఎవరు? పౌరులందరికీ ఏ కారణము లేకుండానే సార్వత్రిక వయోజన ఓటు హక్కును కల్పించినది ఎవరు? భారత రాజ్యాంగం. రాజ్యాంగ సభ సార్వత్రిక వయోజన ఓటు హక్కును ఆమోదించినప్పుడు సార్వత్రిక వయోజన ఓటు హక్కు యొక్క ప్రాధాన్యతను తెలియజేసిన రాజ్యాంగ సభకి సభ్యుడు ఎవరు? రాజ్యాంగ సభ సభ్యుడు ఎవరంటే ఏకే అయ్యర్. వయోజన ఓటు హక్కును ఆమోదించినప్పుడు సార్వత్రిక వయోజన ఓటు హక్కు యొక్క ప్రాధాన్యతను తెలియజేసిన రాజ్యాంగ సభ సభ్యుడు ఎవరంటే ఏకే అయ్యర్. వివిధ స్థాయిలలో ప్రభుత్వాలలో ప్రజలచే ఎన్నుకోబడిన ప్రతినిధులు ఉంటారు. అయితే ఈ ప్రతినిధులే ప్రజలకు జవాబుదారీగా ఉంటారు అని తెలియజేసేది ఏమిటి? పార్లమెంటరీ తరహా ప్రభుత్వం. రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వానికి 3 అంగాలైనటువంటి శాసన నిర్మాణ శాఖ, కార్యనిర్వాహక శాఖ, న్యాయశాఖ అనేవి కలిగి ఉండడం దీనిని సూచిస్తుంది. అధికారాల విభజనని సూచిస్తుంది. మనం ఎన్నుకున్నటువంటి ప్రతినిధులతో కూడినటువంటి వ్యవస్థ ఏంటి? మనం ఎన్నుకున్నటువంటి ప్రతినిధులు ఎక్కడ ఉంటారు? ఏ వ్యవస్థలో ఉంటారు?
మనం ఎన్నుకున్నటువంటి ప్రతినిధులు శాసన నిర్మాణ శాఖలో ఉంటారన్నమాట. శాసన నిర్మాణ శాఖలో ఉంటారు. చట్టాలను అమలు చేయడానికి, ప్రభుత్వాన్ని నడపడానికి బాధ్యత వహించేటటువంటి కొద్ది మంది వ్యక్తులతో కూడినటువంటి వ్యవస్థ ఏది? చట్టాలను అమలు చేయడానికి, ప్రభుత్వాన్ని నడపడానికి బాధ్యత వహించేటటువంటి కొద్ది మంది వ్యక్తులతో కూడిన వ్యవస్థ ఏది అంటే కార్యనిర్వాహక శాఖ. చట్టాలను వ్యాఖ్యానించే న్యాయస్థానాలతో కూడిన వ్యవస్థ న్యాయశాఖ. న్యాయశాఖ అనేది రైట్ ఆన్సర్. ఒక నిర్దిష్ట భూభాగంలో నివసించేటటువంటి సార్వభౌమాధికారం కలిగిన ప్రజలకు ప్రాతినిధ్యం వహించేటటువంటి రాజకీయ వ్యవస్థ ఏది? ప్రాతినిధ్యం వహించే రాజకీయ వ్యవస్థ ఏది అంటే రాజ్యం. రాజ్యం అంటారు దాన్ని. రాజ్యం. ఒక నిర్దిష్ట భూభాగంలో నివసించే సార్వభౌమాధికారం కలిగినటువంటి ప్రజలకు ప్రాతినిధ్యం వహించేటటువంటి రాజకీయ వ్యవస్థ ఏది అంటే రాజ్యం. నెక్స్ట్ వన్. ఈ క్రింది వానిలో సరికానిది ఏది? క్రింది వానిలో సరికానిది ఏది? రాజ్యము, ప్రభుత్వం అనే పదాలు పర్యాయ పదాలు అన్నారు. రాంగు. రాజ్యము, ప్రభుత్వం అనేవి రెండు విభిన్నమైనవి. పరిపాలనా చట్టాలు అమలుకు ప్రభుత్వం బాధ్యత వహిస్తుంది. చూడండి, పరిపాలన మరియు చట్టాల అమలుకి ప్రభుత్వం బాధ్యత వహిస్తే రాజ్యంలో ప్రభుత్వం అనేటటువంటిది ఒక భాగం. రాజ్యం అనేది పెద్దదైతే ప్రభుత్వం అనేది ఒక భాగం. కానీ రాజ్యము, ప్రభుత్వం రెండు భిన్నమైనవి. సో రాజ్యమే హైయెస్ట్, అందులో ప్రభుత్వం ఒక భాగం అన్నమాట. సో ఫస్ట్ వన్ సరికాదు. ప్రభుత్వం అనే పదం ఈ శాఖను సూచిస్తుంది. ప్రభుత్వం అనే పదం ఏ శాఖను సూచిస్తుంది? కార్యనిర్వాహక శాఖని సూచిస్తుంది. కార్యనిర్వాహక శాఖని సూచిస్తుంది. భారత రాజ్యాంగపు ఆత్మగా అభివర్ణించేవి ఏమిటి? భారత రాజ్యాంగపు ఆత్మగా అభివర్ణించేవి ప్రాథమిక హక్కులు. ప్రాథమిక హక్కులు. అల్పసంఖ్యాక వర్గాలు తమ సమూహాలను రక్షించుకోవడానికి రాజ్యాంగంలో వీటిని చేర్చవలసిన అవసరం ఉందని భావించారు. అల్పసంఖ్యాక వర్గాలు తమ సమూహాలను రక్షించుకోవడానికి రాజ్యాంగంలో వీటిని చేర్చవలసిన అవసరం ఉందని భావించారు. ఆప్షన్ 1 ఈస్ ద రైట్ ఆన్సర్. ప్రాథమిక హక్కులు తమ సమూహాలను రక్షించుకోవడానికి రాజ్యాంగంలో చేర్చవలసినటువంటి అవసరం ఉందని భావించారు. ఏంటి అంటే ప్రాథమిక హక్కులు. నెక్స్ట్ వన్. ప్రాథమిక హక్కుల యొక్క లక్ష్యం ఏమిటి? ప్రాథమిక హక్కుల యొక్క లక్ష్యం ప్రతి పౌరుడు ఈ హక్కులను పొందగలిగేటటువంటి స్థాయిలో ఉండాలి. చట్టాలను చేసేటటువంటి అధికారం ఉన్న ప్రతి వానికి కూడా వీటిని కట్టుబడి ఉండే విధంగా కూడా చూడాలి. సో పై రెండు కూడా సరి అయినవి. రాజ్యాంగంలో ఆదేశ సూత్రాల యొక్క ప్రాముఖ్యత. రాజ్యాంగంలో ఆదేశ సూత్రాల యొక్క ప్రాముఖ్యత ఆర్థిక సామాజిక సంస్కరణల కొరకు స్వాతంత్ర్య భారతదేశానికి చట్టాలను రూపొందించడంలో మార్గదర్శకత్వం చేసేందుకు ప్రజలలో పేదరికాన్ని తగ్గించేటటువంటి విధానాల రూపకల్పనకు ఉపయోగపడేందుకు. సో పైవన్నీ కూడా రైట్ ఆన్సర్స్. నెక్స్ట్ వన్. భారత రాజ్యాంగంలో చేర్చబడినటువంటి ప్రాథమిక హక్కులు ఎన్ని? ప్రాథమిక హక్కులు 6. 7 లో ఒకటి కట్ అయింది కదా, పీడనాన్ని నిరోధించే హక్కు, మత స్వాతంత్రపు హక్కు అనేది కట్ అయింది కదా. ప్రతి పౌరుడు అన్ని బహిరంగ స్థలాలలోనూ అంటే ఆట స్థలాలు, హోటళ్లు, సినిమా హోటళ్లలో తో సహా అన్నింటినీ కూడా ఉపయోగించగలగడం ఈ ప్రాథమిక హక్కును సూచిస్తుంది. దేన్ని సూచిస్తుంది? సమానత్వపు హక్కుని సూచిస్తుంది. ప్రతి పౌరునికి కూడా సమానత్వపు హక్కు ఉందని సూచిస్తుంది అన్నమాట. ఎక్కడైనా ఫ్రీగా ఉండొచ్చని. దేశంలో ఎక్కడికైనా వెళ్ళడానికి, ఎక్కడైనా ఉండడానికి స్వేచ్ఛ, ఏ వృత్తిని, ఉద్యోగం, వ్యాపారం చేపట్టేటటువంటి స్వేచ్ఛ ఈ ప్రాథమిక హక్కును తెలియజేస్తుంది. ఏ ప్రాథమిక హక్కును తెలియజేస్తుంది? స్వాతంత్ర్యపు హక్కుని తెలియజేస్తుంది. స్వాతంత్ర్యపు హక్కు. మానవ అక్రమ రవాణాను, వెట్టి చాకిరీని, 14 సంవత్సరాల లోపు బాలలు పనిచేయడాన్ని ఈ ప్రాథమిక హక్కు ద్వారా రాజ్యాంగం నిరోధిస్తుంది. ఈ ప్రాథమిక హక్కు ద్వారా రాజ్యాంగం నిరోధిస్తుంది. ద రైట్ ఆన్సర్ ఈజ్ పీడనాన్ని నిరోధించే హక్కు ద్వారా. పీడనాన్ని నిరోధించే హక్కు. రాజ్యాంగం ఎప్పుడైనా తమ హక్కులకి భంగం కలిగిస్తే పౌరులు న్యాయస్థానానికి వెళ్ళడానికి గల హక్కు ఏంటి? రాజ్యం అనేది ఎప్పుడైనా తమ ప్రాథమిక హక్కులకి భంగం కలిగిస్తే పౌరులు న్యాయస్థానానికి వెళ్ళొచ్చు. ఆ వెళ్ళొచ్చు అని తెలియజేసేటటువంటి హక్కు ఏదంటే రాజ్యాంగ పరిహారపు
హక్కు, రాజ్యాంగ పరిహారపు హక్కు. ఒక రాజకీయ నాయకుడు ఇతర రాష్ట్రాల కార్మికులను తమ రాష్ట్రంలో పనిచేయనీయకపోయినట్లయితే అది ఈ ప్రాథమిక హక్కును ఉల్లంఘించినట్లు. ఏ ప్రాథమిక హక్కును ఉల్లంఘించినట్లు అవుతుంది? స్వాతంత్రపు హక్కుని ఉల్లంఘించినట్లు అవుతుంది. స్వాతంత్రపు హక్కుని అంటే తమ రాష్ట్రంలో పనిచేయనీయలేదనుకోండి, అప్పుడు స్వాతంత్రపు హక్కుని ఉల్లంఘించినట్లు అవుతుందన్నమాట. ప్రతి సమూహం, ప్రజా సమూహం కేరళలోని తమ మాధ్యమ పాఠశాలలను తెరవడానికి కేరళ ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదనుకోండి, అది దేన్ని సూచిస్తుంది? సాంస్కృతిక విద్యా విషయక హక్కుని సూచిస్తుంది. మరి అంటే ఆ హక్కుని ఉల్లంఘించినట్లే అవుతుంది. ఒక మహిళ అయిన కారణంగా రక్షణ బలగాలలో ఒక అధికారికి ప్రభుత్వం పదోన్నతి కల్పించకపోయినట్లయితే ఈ ప్రాథమిక హక్కుని ఉల్లంఘించినట్లు. మహిళ అయినందుకు మరి ప్రమోషన్ ఇవ్వలేదనుకోండి, అది ఏమవుతుంది? సమానత్వ హక్కుని ఉల్లంఘించినట్లే అవుతుంది. 13 సంవత్సరాల వయసున్న బాలుడు ఒక తివాచీల కర్మాగారంలో పనిచేసినట్లయితే ఈ ప్రాథమిక హక్కుని ఉల్లంఘించినట్లు. పీడనాన్ని నిరోధించేటటువంటి హక్కుని ఉల్లంఘించినట్లు. రాజ్యంలో అధికారికంగా ఏ మతము రాజ్యమతంగా చెప్పబడదు. ఇది దీనిని సూచిస్తుంది. దేన్ని సూచిస్తుంది? లౌకికవాదాన్ని తెలియజేస్తుంది. మతము గురించి లౌకికవాదం తెలియజేస్తుంది. చివరి రాజ్యాంగ సభ సమావేశం జరిగిన తేదీ ఎప్పుడు? చివరి రాజ్యాంగ సభ సమావేశం జరిగినటువంటి తేదీ ఎప్పుడు? 1950 జనవరి 24. 1950 జనవరి 24. ఈ క్రింది వానిలో భారతదేశపు మొదటి మంత్రులకు సంబంధించి సరికాని జత ఏది? మొదటి మంత్రులు ఇక్కడ సరికాని జత ఏది అన్నారు. ఇక్కడ సరి కానిది అని అడగకూడదు, సరి అయినది అని అడగాలి. ఎందుకంటే ఇవన్నీ కూడా సరి అయినవే. లేదంటే ఇక్కడ ఏది కాదు అనేసి అయినా ఆప్షన్ ఇవ్వాలి, సరి కానిది ఏది అని అడిగేటప్పుడు. అన్ని సరి అయినవే. ప్రధాని ఎవరంటే జవహర్లాల్ నెహ్రూ, ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్, ఆరోగ్య మంత్రి రాజ్ కుమారి అమృత్ కౌర్. గుర్తుపెట్టుకోండి, పైవన్నీ సరి అయినవి. నెక్స్ట్ బిట్ లో రిమైనింగ్ ఉంటాయి. క్రింది వానిలో భారతదేశపు మొదటి మంత్రులకు సంబంధించి సరికాని జత ఏదన్నారు. ఇక్కడ కూడా మనకి సరి అయినది లేదా ఇక్కడ ఏది కాదు, రెండిట్లో ఏదో ఒకటి ఇవ్వాలి. మరి ఆహార వ్యవసాయ శాఖ మంత్రి ఎవరంటే జైరామ్ దాస్ దౌలత్, ఆర్థిక మంత్రి జాన్ మత్తై, కార్మిక శాఖ మంత్రి ఎవరంటే జగత్ జీవన్ రామ్. సో ఇక్కడ ఇవన్నీ కూడా సరి అయినవి, గుర్తుపెట్టుకోండి. రాజ్యాంగ సభ అధ్యక్షులు ఎవరు? రాజ్యాంగ సభకి అధ్యక్షులు ఎవరు? బాబు రాజేంద్ర ప్రసాద్. ఇది సెకండ్ లెసన్ చూడండి. మతపరమైన అన్ని రకాల ఆధిపత్యాలు అంతం కావాలనే ఆలోచనపై రాజ్యాంగంలో దీనిని చేర్చడం జరిగింది. మతపరమైన అన్ని రకాల ఆధిపత్యాలు అంతం కావాలనేటటువంటి ఆలోచనపైనే రాజ్యాంగంలో దీనిని చేర్చడం జరిగింది. ఏంటి అంటే లౌకికవాదాన్ని చేర్చడం జరిగింది. లౌకికవాదం. లక్షలాది మంది యూదులను వేధించి చంపిన వారెవరు? లక్షలాది మంది యూదులను వేధించి చంపిన వారు హిట్లర్. క్రింది వానిలో యూదు దేశం ఏది? క్రింది వానిలో యూదు దేశం ఇజ్రాయెల్. ముస్లిం, క్రైస్తవ మతాలకు చెందినటువంటి అల్పసంఖ్యాక వర్గాలకు చెందిన వారిని వేధింపులకు గురి చేస్తున్న దేశం. ముస్లిం, క్రైస్తవ మతాలకు చెందిన అల్పసంఖ్యాక వర్గాలకు చెందిన వారిని వేధింపులకు గురి చేస్తున్న దేశం ఇజ్రాయెల్. ముస్లిమేతరులు దేవాలయాలు, చర్చిలు నిర్మించుకోవడానికి గాని, వారు ప్రార్థన బహిరంగ ప్రదేశాలలో జరుపుటకు గాని అనుమతించని దేశం. ముస్లిమేతరులకి అనుమతించని దేశం ఏది అంటే సౌదీ అరేబియా. లౌకికవాదం అనగా అర్థం ఏమిటి? ప్రభుత్వం నుండి మతాన్ని వేరు చేయడం. ప్రభుత్వానికి మతానికి ఎటువంటి సంబంధం ఉండకూడదు. ప్రభుత్వం నుండి మతాన్ని వేరు చేయడమే లౌకికవాదం. ప్రభుత్వం నుండి మతాన్ని వేరు చేయడం ఎందుకు అవసరం? ఇవన్నీ కూడా సరి అయినవి. ఒక దేశం ప్రజాస్వామ్యయుతంగా పనిచేయాలనే అధిక సంఖ్యాకులకు చెందిన మతస్థులు అల్పసంఖ్యాకుల మతస్థులను వేధించకుండా అడ్డుకునేందుకు, మరి పౌరుల ప్రాథమిక హక్కులకు ఉల్లంఘించకుండా ఉండేందుకు, వ్యక్తులు వారి మతాలను త్యజించి వేరొక మతాన్ని స్వీకరించుటకు, మత బోధనను భిన్నమైన రీతిలో వివరించుటకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక మతంలోని దురాచారాలు, మూఢనమ్మకాలని తొలగించుటకు. ఇవన్నీ
అంటరానితనం అనేది ఈ క్రింది మతానికి చెందిన సామాజిక సమస్య. ఎవరికి సంబంధించింది? హిందూ మతానికి సంబంధించింది. భారతదేశంలో భారత రాజ్యాంగంలో లౌకికవాద ఏర్పాటు యొక్క ఉద్దేశ్యం ఏమిటి? లౌకికవాద ఏర్పాటు యొక్క ఉద్దేశ్యం. ఒక మతం వేరొక మత వర్గంపై ఆధిపత్యం చెలాయించదు. ఒక మతంలోని కొంతమంది సభ్యులు అదే మతంలోని మరికొంతమంది సభ్యులపై ఆధిపత్యం చెలాయించరు. ప్రభుత్వం ఏ ఒక్క మతాన్ని కూడా వ్యక్తులపై బలవంతంగా రుద్దుతూ వ్యక్తుల యొక్క మత స్వేచ్ఛను హరించదు. సో ఇక్కడ పైవన్నీ కూడా సరి అయినవి. వీటి కోసమే లౌకికవాదం ఏర్పాటు చేయడం జరిగింది. భారతదేశంలో మత సమూహ ఆధిపత్యాలను నివారించుటకు అనుసరిస్తున్న విధానం ఏంటి? ఇవన్నీ కూడా మత సమూహ ఆధిపత్యాలను నివారించేందుకు మతానికి ప్రభుత్వం దూరంగా ఉండడం, భారత రాజ్యం అనేది ఒక మత సమూహంచే పాలించబడదు, భారత ప్రభుత్వం ఏ మతాన్ని సమర్థించదు, ప్రోత్సహించదు, భారతదేశంలో న్యాయస్థానాలు, పోలీస్ స్టేషన్లు, ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు వంటి ప్రభుత్వ స్థలాల్లో ఏ ఒక్క మత సమూహాలను ప్రదర్శించకూడదు. సో పైవన్నీ కూడా రైట్ ఆన్సర్స్. సిక్కు మతస్థులు తలపాకా ధరించడం తప్పనిసరి అని గుర్తించినటువంటి భారత ప్రభుత్వం ఏ చట్టం ప్రకారం వాహనాలు నడుపుతున్నప్పుడు సిక్కులకు హెల్మెట్ ధరించుటను మినహాయింపు ఇచ్చారు? ఎవరు అంటే ఢిల్లీ చట్టం ప్రకారమే మరి సిక్కు మతస్థులకి తలపాక ధరించడం తప్పనిసరి కాబట్టి హెల్మెట్ ధరించడం అనేటటువంటిది మినహాయింపు ఇచ్చారనమాట. అలాగే ఒకే మతంలోనే అగ్రకులాలుగా పిలువబడేవారు అదే మతానికి చెందిన నిమ్న కులాల వారిపై ఆధిపత్యం చెలాయించడం అనేది దీనికి ఉదాహరణ. అంటరానితనానికి ఉదాహరణ. అమెరికా రాజ్యాంగం భారత్ మొదటి రాజ్యాంగ సవరణ ద్వారా ఈ క్రింది వాటిపై శాసన చట్టాలు చేయడానికి నిషేధించింది. అమెరికా రాజ్యాంగం మొదటి రాజ్యాంగ సవరణ ద్వారా ఈ క్రింది వాటిపై శాసనసభ చట్టాలు చేయడానికి నిషేధించింది. దేనిపైన? పై రెండు మత ఏర్పాటును గురించి, మత స్వేచ్ఛను నిషేధించడం. మత ఏర్పాటును గౌరవించడం, మత స్వేచ్ఛను నిషేధించడం. ఈ రెండింటిపైన చట్టాలు చేయడాన్ని నిషేధించింది అన్నమాట అమెరికా రాజ్యాంగం. అమెరికా రాజ్యాంగం ప్రకారం స్థాపన అనగా అర్థం ఏమిటి? అమెరికా రాజ్యాంగం ప్రకారం స్థాపన అనగా శాసనసభ ఏ మతాన్ని అధికార మతంగా ప్రకటించదు, ఏ మతాన్ని సమర్థించదు. అదే స్థాపన అంటే అర్థం. అమెరికా మత విధానం ప్రకారం లౌకికవాదం అనగా అర్థం ఏంటి? రాజ్యం, మతం ఒకదాని వ్యవహారాల్లో మరొకటి జోక్యం కలిగించుకోకుండా ఉండడమే లౌకికవాదం. భారతదేశ మత విధానం ప్రకారం లౌకికవాదం అనగా అర్థం ఏమిటి? భారతదేశ మత విధానం ప్రకారం లౌకికవాదం అంటే అవసరమైన సందర్భాలలో ప్రభుత్వం మత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం అనేది మన భారతదేశంలో ఉంటుంది. ఏ దేశంలో ప్రభుత్వ పాఠశాలల్లో విధేయత ప్రజ్ఞలో దేవుని కింద అనేటటువంటి పదాలు ఉన్నాయి? అమెరికా యొక్క పాఠశాలల్లో విధేయత ప్రజ్ఞలో దేవుని కింద అనేటటువంటి పదాలు ఉన్నాయి. అమెరికా ప్రభుత్వం పాఠశాలల్లో ఉన్న విధేయత ప్రజ్ఞలోని దేవుని కింద అనే పదం ఎవరి మత భావనలైనా భంగపరుస్తుంటే దానిని వదిలివేయనవసరం లేదని ఎన్ని సంవత్సరాల క్రితం నిర్ణయించింది? సో ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, 60 సంవత్సరాల క్రితం. 60 సంవత్సరాల క్రితం. నెక్స్ట్ వన్, క్రింది వాక్యాలలో సరి అయినది ఏది? క్రింది వాక్యాలలో సరి అయినది ఏది? ఇవన్నీ సరి అయినవేనండి. ప్రభుత్వం నుండి మతాన్ని వేరు చేయడమే లౌకికవాదం. అందరికీ మత స్వేచ్ఛ అనే భావనకు అనుగుణంగా భారతదేశం మతాన్ని ప్రభుత్వ అధికారం నుండి వేరు చేసింది అందరికీ మత స్వేచ్ఛ అనేటటువంటి భావన కోసమే. లౌకిక సూత్రాలపై ఆధారపడిన ప్రాథమిక హక్కులకు భారత రాజ్యాంగం హామీ ఇస్తుంది. ఓకే అండి. సో ఇవన్నీ కూడా సరి అయినవి. 1960లో ఫ్రాన్స్ లో కార్మికులకు తీవ్రంగా కొరత ఉండడంతో ఈ క్రింది ఏ దేశం నుండి ఫ్రాన్స్ కు వలస వచ్చారు? 1960లో ఫ్రాన్స్ లో కార్మికులకు తీవ్రంగా కొరత ఉండడం వల్ల ఈ క్రింది ఏ దేశం నుండి ఫ్రాన్స్ కి వలస వచ్చారు? చాలా ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. చాలా ఇంపార్టెంట్ బిట్. ఇవన్నీ అల్జీరియా నుంచి, ట్యునీషియా నుంచి, మొరాకో నుంచి. అల్జీరియా, ట్యునీషియా, మొరాకో వీటి నుంచి కార్మికులు ఫ్రాన్స్ కి అన్నమాట వలస వెళ్లారన్నమాట. కార్మికులకు తీవ్ర కొరత ఉండడంతో మరి అల్జీరియా, ట్యునీషియా, మొరాకో నుంచి ఫ్రాన్స్ కి వలస వెళ్ళడం జరిగింది. ముస్లింలు ధరించేటటువంటి తల్పాకాలు, యూదుల యొక్క టోపీ, క్రైస్తవ సిలువలు వంటి మత చిహ్నాలను పాఠశాల విద్యార్థులు ధరించకుండా ఫ్రాన్స్
ఏ సంవత్సరంలో చట్టం చేసింది? ఇది కూడా ఇంపార్టెంట్ అండి. ఏ సంవత్సరంలో చట్టం చేసింది అంటే ఆప్షన్ 2 ఈస్ ద రైట్ ఆన్సర్. 2004 ఫిబ్రవరి. 2004 ఫిబ్రవరిలో చట్టం చేయడం జరిగిందనమాట. 2004 ఫిబ్రవరి. నెక్స్ట్ వన్ తలకి గుడ్డ కట్టుకున్నందుకు పిల్లలను బడి నుండి బహిష్కరించినటువంటి చట్టం ఏది? తలకు గుడ్డ కట్టుకున్నందుకు పిల్లలను బడి నుండి బహిష్కరించినటువంటి చట్టం ఏది? ఫ్రాన్స్ చట్టం 2004 ఫిబ్రవరి. ఫ్రాన్స్ చట్టం 2004 ఫిబ్రవరి. ఈ క్రింది వానిలో శాంతి యొక్క ఆవశ్యకత ఏమిటి? క్రింది వానిలో శాంతి యొక్క ఆవశ్యకత ఏమిటి? ఇవన్నీ కూడా శాంతి అంతం లేనిది, మన మధ్య గల విభేదాలను విస్మరించదు, మనందరి ప్రయోజనాలను తోసిపుచ్చదు. సో ఇవన్నీ కూడా సరి అయినది. శాంతి యొక్క ఆవశ్యకతలే. క్రింది వానిలో మత సహనానికి సూచిక ఏమిటి? మత సహనానికి సూచిక శాంతి. మత సహనానికి సూచిక ఏదంటే శాంతి. 3వ లోక్సభ ఎన్నికలు ఏ సంవత్సరంలో జరిగాయి? 3వ లోక్సభ ఎన్నికలు ఎప్పుడు జరిగాయి? 1962లో జరిగాయి. 3వ లోక్సభ ఎన్నికలు 1962లో జరిగాయి. 3వ లోక్సభ ఎన్నికల ఫలితాలలో 338 సీట్లతో ఆధిపత్యంలో ఉన్నటువంటి పార్టీ ఏది? ఆధిపత్యంలో ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ. నెక్స్ట్ థర్డ్ లెసన్ అండి. మనకు పార్లమెంట్ ఎందుకు అవసరం అనేటటువంటి లెసన్ నుంచి ఒకసారి చూద్దాం. ఇక్కడ ఫస్ట్ బిట్ కనుక చూసుకున్నట్లయితే ప్రజాస్వామ్య వ్యవస్థకు పట్టుకొమ్మలుగా చెప్పబడేవి ఏమిటి? ప్రజాస్వామ్య వ్యవస్థకు పట్టుకొమ్మలుగా చెప్పబడేవి రెండు కూడా రైట్ ఆన్సర్. పౌరుల యొక్క భాగస్వామ్యం, చట్టాలకు పౌరుల సమ్మతి, ఈ రెండు కూడా ప్రజాస్వామ్య వ్యవస్థకు పట్టుకొమ్మలుగా చెప్పబడతాయి. భారత రాజ్యం ప్రజాస్వామ్యంలో పౌరుల భాగస్వామ్యం, చట్టాలకు పౌరుల సమ్మతి అనేటటువంటి అంశాలు ఈ క్రింది వ్యవస్థ ద్వారా నెరవేరుతాయి. ఈ క్రింది వ్యవస్థ ద్వారా నెరవేరుతాయి. ద రైట్ ఆన్సర్ ఈజ్ పార్లమెంటు ద్వారానే నెరవేరుతాయి. పార్లమెంటు ద్వారానే నెరవేరుతాయి. ఏ సంవత్సరం నాటికే భారత జాతీయ కాంగ్రెస్ యొక్క బడ్జెట్ పై చర్చించడానికి, ప్రశ్నించడానికి శాసనసభలో ఎన్నికైనటువంటి సభ్యులు ఉండాలని పట్టుపట్టింది? 1885 నాటికే. ఎన్నికైన కొంతమంది భారతీయులను ప్రజాప్రతినిధులుగా ఉండుటకు అనుమతించినటువంటి బ్రిటిష్ చట్టం ఏది? బ్రిటిష్ చట్టం భారత ప్రభుత్వ చట్టం 1909. భారత ప్రభుత్వ చట్టం 1909. ఈవీఎం యొక్క పూర్తి రూపం ఏమిటి? ఈవీఎం యొక్క పూర్తి రూపం ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్. ఏ సాధారణ ఎన్నికలలో మొదటిసారి దేశవ్యాప్తంగా ఈవీఎంలను ఉపయోగించారు? 2004లో ఈవీఎంలను ఉపయోగించారు. 2004లో ఈవీఎంలను ఎన్నికలలో ఉపయోగించడం వలన చెట్ల పరంగా కలిగిన ప్రయోజనం ఏమిటి? 1,50,000 చెట్లను రక్షించుకోగలిగాము. బ్యాలెట్ పేపర్ల ముద్రణకు అవసరమైన 8 టన్నుల కాగితంను ఆదా చేసుకోగలిగాము. సో రెండు కూడా సరి అయినవి. ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ప్రభుత్వం యొక్క పనితీరును నిర్ణయించేది ఏంటి? ప్రజల అంగీకారం, ప్రజల ఆమోదం, ప్రజల నిర్ణయం మరియు కోరిక. ఇవన్నీ అనేది రైట్ ఆన్సర్. ప్రస్తుత కాలంలో ప్రజాస్వామ్య ప్రభుత్వాలను సాధారణంగా ఇలా పిలుస్తారు. ప్రజాస్వామ్య ప్రభుత్వాలను సాధారణంగా ఇలా పిలుస్తారు. ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం. ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం అని పిలుస్తారు. అజ్మీర్ మైసూర్ మధ్య కొత్త రైలు మార్గాన్ని వేయడానికి ప్రతిపాదన చేయడం అనేది ఏ ప్రభుత్వ జాబితాకు చెందినది? అజ్మీర్ మైసూర్ మధ్య కొత్త రైలు మార్గాన్ని వేయడానికి ప్రతిపాదన చేయడం అనేది ఏ ప్రభుత్వ జాబితాకు చెందినది? కేంద్ర ప్రభుత్వ జాబితాకు చెందుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి. కొత్త 1000 రూపాయల నోటు. ఇది కూడా అమౌంట్ కూడా సెంట్రల్ గవర్నమెంటే కదా. అమౌంట్ కూడా సెంట్రల్ గవర్నమెంటే. చైనాతో భారత ప్రభుత్వం శాంతియుత సంబంధాలను కొనసాగించాలని నిర్ణయం తీసుకోవడం ఏ ప్రభుత్వం అవుతుంది? అంతర్జాతీయ ఒప్పందాలు, జాతీయ శాంతి ఒప్పందాలు కానీ, సంబంధాలు కానీ ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంటే చూసుకుంటది. నెక్స్ట్ వన్, భారతదేశంలో చట్టాలను రూపొందించేటటువంటి అత్యున్నత సంస్థ. భారతదేశంలో చట్టాలను రూపొందించేటటువంటి అత్యున్నత సంస్థ ఏదంటే పార్లమెంట్. రాజ్యసభను ఇలా కూడా పిలుస్తారు. రాజ్యసభను ఏమని పిలుస్తారు? కౌన్సిల్ ఆఫ్ స్టేట్, ఎగువ సభ, పెద్దల సభ. కౌన్సిల్ ఆఫ్ స్టేట్, ఎగువ సభ, పెద్దల సభ. ఇవన్నీ కూడా
ఒకటే పేరు. క్రింది వానిలో రాజ్యసభకు సంబంధించి సరి అయినది ఏమిటి? మరి ఇది పార్లమెంటులో ఒక భాగం. ఇది పార్లమెంటులో ఒక భాగం. దీనిలో మొత్తం 245 మంది ఉంటారు. భారత ఉపరాష్ట్రపతి దీనికి అధ్యక్షత వహిస్తారు. సో, ఇవన్నీ కూడా సరి అయినది. క్రింది వానిలో లోక్‌సభకు గల పేరేంటి? క్రింది వానిలో లోక్‌సభకు గల పేరేంటి? హౌస్ ఆఫ్ పీపుల్, ప్రజల సభ, దిగువ సభ ఇవన్నీ కూడా లోక్‌సభకి గల పేరే. క్రింది వానిలో లోక్‌సభకు సంబంధించి సరి అయినది ఏమిటి? లోక్‌సభకు సంబంధించి సరైనది. ఇవన్నీ కూడా సరి అయినవే. ఇది పార్లమెంటులో ఒక భాగం. 545 మంది సభ్యులు ఉంటారు. దీనికి స్పీకర్ అధ్యక్షత వహిస్తారు. సమావేశాలకి స్పీకర్ అధ్యక్షత వహిస్తారు. క్రింది వానిలో భారత పార్లమెంటుకి సంబంధించి సరి అయినది ఏమిటి? భారత పార్లమెంటుకు సంబంధించి సరైనది. ఇవన్నీ కూడా సరైనవేనండి. భారతీయులకు ప్రజాస్వామ్య సూత్రాలపై గల నమ్మకానికి ప్రతీకే భారత పార్లమెంటు. మరి ప్రజల యొక్క ప్రతినిధి ఏది అంటే భారత పార్లమెంటు. ప్రజాస్వామ్య వ్యవస్థలో దీనికి విస్తృతమైనటువంటి అధికారాలు కూడా కలవన్నమాట. ఇవన్నీ సరి అయినది. 17వ లోక్సభ ఎన్నికలు ఏ సంవత్సరంలో జరిగాయి? 17వ లోక్సభ ఎన్నికలు అనేవి 2019లో జరిగాయి. 2019లో జరిగాయి. 17వ లోక్సభ ఎన్నికల ఫలితాలలో ఏ పార్టీ అత్యధిక స్థానాలను గెలుచుకుంది? ఏ పార్టీ గెలుచుకుంది? భారతీయ జనతా పార్టీ బీజేపీ అనేది గెలుచుకుంది. 1962లో జరిగినటువంటి 3వ లోక్సభ ఎన్నికలు ఎన్ని నియోజకవర్గాలకు జరిగాయి? 490. 490 నియోజకవర్గాలకు జరిగాయి 1962లో. 1962లో జరిగిన 3వ లోక్సభ ఎన్నిక ఫలితాలకు సంబంధించి సరికానిదేంటి? మరి మనకి ఇంత డెప్త్‌గా అయితే టెట్‌కి ఇవ్వరు. అవసరం లేదు. నెక్స్ట్ వన్ 15వ లోక్సభ ఎన్నికలు ఏ సంవత్సరంలో జరిగాయి? 15వ లోక్సభ ఎన్నికలు ఏ సంవత్సరంలో జరిగాయి? 2009లో జరిగాయి. ఎన్నికైన తర్వాత పార్లమెంటు సభ్యుల్ని ఏమని పిలుస్తారు? పార్లమెంటు సభ్యులు ఇక్కడ ఏమడుగుతున్నారు చూడండి. ఎన్నికైన తర్వాత పార్లమెంటు సభ్యుల్ని ఏమని పిలుస్తారంటే ఎంపీలు అని పిలుస్తారు. ఎంపీ. నెక్స్ట్ వన్ పార్లమెంటు ఈ మూడింటి కలయిక వలన ఏర్పడుతుంది. పార్లమెంటు రాష్ట్రపతి, రాజ్యసభ, లోక్సభ. రాష్ట్రపతి, రాజ్యసభ, లోక్సభ ఈ మూడింటి కలయిక వలన ఏర్పడుతుంది. క్రింది వానిలో లోక్సభ ఏర్పాటుకు సంబంధించి సరి అయినది. లోక్సభలో 543 మంది ఎన్నికైన సభ్యులు ఉంటారు. 2 ఆంగ్లో నామినేటెడ్ సభ్యులు ఉంటారు. 2 ఆంగ్లో నామినేటెడ్ ఆంగ్లో ఇండియన్ అన్నమాట నామినేటెడ్ సభ్యులు ఉంటారు. మెజారిటీ పార్టీకి కనీసం సగం కంటే ఎక్కువ మంది సభ్యులు ఉండాలి. అంటే 272 లేదా అంతకంటే ఎక్కువ మంది సభ్యుల ఆధిక్యత ఉండాలి. ఇక్కడ చూస్తే ఇవన్నీ కూడా సరి అయినవి. ఈ క్రింది వానిలో కార్యనిర్వాహక వర్గానికి సంబంధించి సరి అయినది ఏమిటి? క్రింది వానిలో కార్యనిర్వాహక వర్గానికి సంబంధించి సరి అయినది ఏమిటి అంటే ఇవన్నీ సరి అయినదే. ఈ వర్గాన్ని లోక్సభ ఎన్నుకుంటది కార్యనిర్వాహక వర్గాన్ని. పార్లమెంటు చేసినటువంటి చట్టాలను అమలుపరిచే వ్యక్తుల సమూహమే కార్యనిర్వాహక వర్గం. ప్రభుత్వం అనేటటువంటి భావనను సూచించేది కార్యనిర్వాహక వర్గం అన్నమాట. నెక్స్ట్ వన్ ఎగ్జిక్యూటివ్ అనగా అర్థం ఏమిటి? ఎగ్జిక్యూటివ్ అనగా అర్థం ఏమిటి? కార్యనిర్వాహక వర్గం. లోక్సభలో అధికార పార్టీ నాయకుడు ఎవరు? లోక్సభలో అధికార పార్టీ నాయకుడు ఎవరంటే ప్రధానమంత్రియే అధికార పార్టీ నాయకుడు. ఒకే రకమైనటువంటి భావాలు కలిగిన వివిధ రాజకీయ పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం దేన్ని సూచిస్తది? ఒకే రకమైన భావాలు కలిగిన వివిధ రాజకీయ పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అనేది దేనిని సూచిస్తుంది? సంకీర్ణ ప్రభుత్వాన్ని సూచిస్తుంది. సంకీర్ణ ప్రభుత్వం. ఎన్నికల అనంతరం ఏ పార్టీ కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి స్పష్టమైన మెజార్టీకి కావలసిన సీట్లు పొందలేకపోయినప్పుడు రాజకీయ పార్టీల కూటమి ఏర్పడుతుంది. దీన్నే సంకీర్ణ ప్రభుత్వం అంటారు. పార్లమెంటులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన పార్టీ కాకుండా లేదా సంకీర్ణ ప్రభుత్వంలో భాగం కాకుండా ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలతో కలిసి ఏర్పాటైన అతిపెద్ద పార్టీ ఏంటి? అదే ప్రధాన ప్రతిపక్ష పార్టీ. ఏమవుతుందంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి పార్టీ కాకుండా సంకీర్ణ ప్రభుత్వంలో కూడా భాగం కాకుండా మిగిలిపోయి ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలతో ఒక పార్టీ ఏర్పడుతుంది. అదే ప్రధాన ప్రతిపక్ష పార్టీ. 2009 15వ లోక్సభ ఎన్నికలలో ఐఎన్సి వివిధ రాజకీయ పార్టీలతో కలిసి అవతరించినటువంటి సంకీర్ణ ప్రభుత్వం ఏంటి? సంకీర్ణ ప్రభుత్వం ఏది అంటే ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ అనేటటువంటిది.
నెక్స్ట్ వన్ 15వ లోక్సభ ఎన్నికల ఫలితాలలో అత్యధిక మెజారిటీ సాధించినటువంటి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఎన్ని సీట్లను కైవసం చేసుకుంది? 15వ లోక్సభ ఎన్నికల ఫలితాల్లో అత్యధిక మెజారిటీ సాధించిన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ అనేది ఎన్ని సీట్లను కైవసం చేసుకుంది? 206 సీట్లను కైవసం చేసుకుంది. నెక్స్ట్ వన్ సెక్రటేరియట్ యొక్క సౌత్ బ్లాక్, నార్త్ బ్లాక్ అనేటటువంటి 2 భవనాలను నిర్మించిన సంవత్సరం ఎప్పుడు? సెక్రటేరియట్ యొక్క సౌత్ బ్లాక్, నార్త్ బ్లాక్ అనేటటువంటి 2 భవనాలను నిర్మించినటువంటి సంవత్సరం ఎప్పుడు? 1930. 1930లో ఏర్పాటు చేశారన్నమాట. సెక్రటేరియట్ యొక్క సౌత్ బ్లాక్, నార్త్ బ్లాక్ అనే భవనాలు ఎక్కడ కలవు? ఎక్కడ ఏర్పాటు చేశారు? న్యూఢిల్లీలోనే ఏర్పాటు చేశారు. సెక్రటేరియట్ యొక్క సౌత్ బ్లాక్ లో లేనటువంటి మంత్రిత్వ శాఖ ఏది? సౌత్ బ్లాక్ లో లేనటువంటి మంత్రిత్వ శాఖ. మరి ఉన్నవి ఏంటంటే పిఎం కార్యాలయం ఉంటుంది, రక్షణ శాఖ ఉంటుంది, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కూడా ఉంటుంది. పిఎం కార్యాలయం ఉంటది, రక్షణ శాఖ ఉంటది, మరి విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఉంటది. ఈ ఆర్థిక శాఖ అనేది సౌత్ బ్లాక్ లో ఉండదు, నార్త్ బ్లాక్ లో ఉంటది అన్నమాట. మరి సెక్రటేరియట్ యొక్క నార్త్ బ్లాక్ లో ఉన్నటువంటి మంత్రిత్వ శాఖలు ఏంటి? నార్త్ బ్లాక్ లో ఏముంటాయంటే హోంశాఖ, ఆర్థిక మంత్రిత్వ శాఖ ఉంటది. హోంశాఖ, ఆర్థిక మంత్రిత్వ శాఖే మరి నార్త్ బ్లాక్ లో ఉంటాయి. ఇవన్నీ కూడా సౌత్ బ్లాక్ లో ఉంటాయి అన్నమాట. ఇవన్నీ సౌత్ బ్లాక్ లో ఉంటాయి. క్రింది వానిలో రాజ్యాంగ సభకు సంబంధించి సరికానిది ఏమిటి? క్రింది వానిలో రాజ్యాంగ సభకు సంబంధించి సరికానిది ఏమిటి? ద రైట్ ఆన్సర్ ఈజ్ మరి భారతదేశ రాష్ట్రాలకు ప్రతినిధిగా వ్యవహరిస్తుంది రాజ్యసభ. రాజ్యసభకు సంబంధించి సరికానిది అడిగారు. ఇది భారతదేశ రాష్ట్రాలకు ప్రతినిధిగా వ్యవహరిస్తుంది. లోక్సభ ప్రారంభించినటువంటి చట్టాలను సమీక్షించడం, సవరణలు చేయడం, అవసరమైనటువంటి మార్పులు చేయడం చేస్తుంది. రాజ్యసభ ప్రస్తుతం 233 మంది ఎన్నుకోబడిన సభ్యులు ఉంటారు. సో ప్రస్తుతం అన్నమాట. సో రాష్ట్రపతి నామినేట్ చేయబడిన 2 సభ్యులు ఉంటారు అన్నారు. రాంగ్ ఆన్సర్ అన్నమాట. ఇక్కడ 12 మంది ఉంటారన్నమాట. 2 అయితే కాదు. సో ఆప్షన్ 4 సరికాదు. పార్లమెంటు సమావేశం అనేది ఈ సమయంతో ప్రారంభమవుతుంది. పార్లమెంటు సమావేశం ఏ సమయంతో ప్రారంభమవుతుందంటే ప్రశ్నోత్తరాల సమయంతో ప్రారంభమవుతుంది. ప్రశ్నోత్తరాల సమయంకి సంబంధించి సరి అయినది ఏమిటి? మరి పార్లమెంటు సమావేశం ఈ సమయంతోనే ప్రారంభమవుతుంది, ప్రశ్నోత్తరాల సమయంతోనే. పార్లమెంటుకు, కార్యనిర్వాహక వ్యవస్థకు నియంత్రించడానికి ఇది చాలా ముఖ్యమైన మార్గం. ఈ సమయంలో ప్రభుత్వం తన లోపాలను తెలుసుకొని అప్రమత్తమవుతుంది. ఈ సమయంలో ప్రభుత్వ విధానాలను ఎత్తి చూపడానికి ప్రతిపక్ష పార్టీలు కీలక పాత్ర పోషిస్తాయి. సో ఇవన్నీ కూడా సరి అయినవి. మహిళా శిశు సంక్షేమ అభివృద్ధి మంత్రిత్వ శాఖ బాలల కోసం శిశు జాతీయ కార్యాచరణ ప్రణాళికను ఏ సంవత్సరంలో అభివృద్ధి చేసింది? 2016లో అభివృద్ధి చేసింది. 2016. బాలల కోసం జాతీయ కార్యాచరణ ప్రణాళిక 2016లో బాలల హక్కులను ఎన్ని కీలక ప్రాధాన్య రంగాల కింద వర్గీకరించారు? 4 కీలక ప్రాధాన్య రంగాల కింద వర్గీకరించారు. జాతీయ కార్యాచరణ ప్రణాళిక 2016లో బాలల హక్కుల కీలక ప్రధాన రంగానికి చెందినది ఏమిటి? బాలల హక్కుల కీలక ప్రధాన రంగానికి చెందినది ఏమిటి? బాలలను కార్మికులుగా పనిచేసుకునేటటువంటి హక్కు. క్రింది వానిలో పార్లమెంటు యొక్క విధికి సంబంధించి సరి అయినది ఏమిటి? పార్లమెంటు యొక్క విధికి సంబంధించి పైవన్నీ సరైనది. కేంద్ర ప్రభుత్వాన్ని ఎంపిక చేసుకోవడం, ప్రభుత్వాన్ని నియంత్రించడం, దానిని మార్గనిర్దేశనం చేయడం, సమాచారం అందించడం, చట్టం తయారీ, ఇవన్నీ కూడా పార్లమెంటు యొక్క విధికి సంబంధించినవే. పార్లమెంటును నియంత్రించడం, మార్గనిర్దేశనం చేయడం, నిర్దేశం చేయడం, సమాచారాన్ని తెలియజేయడంలో కీలక పాత్ర పోషించేవారు ఎవరు? పార్లమెంటును నియంత్రించడం, మార్గనిర్దేశం చేయడం, సమాచారాన్ని తెలియజేయడం, వీటన్నింటిలో కీలక పాత్ర పోషించేవారు ఎవరు? ఎంపీలు అన్నమాట. 2016లో మహిళా శిశు సంక్షేమ శాఖ అభివృద్ధి శాఖ మంత్రిగా ఎవరు పనిచేశారు? మహిళా శిశు సంక్షేమ శాఖ అభివృద్ధి మంత్రిగా 2016లో ఎవరు పనిచేశారు? వీరేంద్ర కుమార్. పార్లమెంటులో కొన్ని స్థానాలు వీరికి రిజర్వ్ చేయబడ్డాయి. ఎస్సీ ఎస్టీలకు కొన్ని స్థానాలు పార్లమెంటులో రిజర్వ్ చేయబడ్డాయి. ఇప్పటి వరకు అత్యధికంగా ఓటింగ్ శాతం 67.11 నమోదైనటువంటి లోక్సభ ఎన్నికలేవి? ఇప్పటి వరకు అత్యధికంగా ఓటింగ్ శాతం నమోదైనటువంటి లోక్సభ ఎన్నికలు ఏవి? 17వ లోక్సభ ఎన్నికలు 2019.
ఇంతవరకు ఎన్ని లోక్సభ ఎన్నికలు జరిగాయి? ఇంతవరకు ఎన్ని లోక్సభ ఎన్నికలు జరిగాయంటే 18 లోక్సభ ఎన్నికలు జరిగాయి. 18. ఇప్పటి వరకు అత్యల్పంగా ఓటింగ్ శాతం నమోదైనటువంటి లోక్సభ ఎన్నికలు ఇవి. అంటే తక్కువ ఓటింగ్ శాతం నమోదైనటువంటి లోక్సభ ఎన్నికలు ఏవి? ఏ సంవత్సరంలో జరిగింది అట్లా అంటే 5వ లోక్సభ ఎన్నికలు 1971లో తక్కువ ఓటింగ్ శాతం నమోదైంది. ప్రభుత్వ విధానాల అమలుకు బాధ్యత వహించేది ఏమిటి? ప్రభుత్వ విధానాల యొక్క అమలుకు బాధ్యత వహించేది కార్యనిర్వాహక శాఖ. నేడు పార్లమెంటులో మహిళల ప్రాధాన్యం 11% ఉంది. మహిళల ప్రాధాన్యం 11% ఉన్నచో 60 సంవత్సరాల క్రితం ఎంత శాతంగా ఉండేది? 4% గా ఉండేదన్నమాట. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, స్వతంత్ర భారతదేశంలో వ్యక్తులందరూ చట్టం ముందు సమానమే అనేటటువంటి భావనను తెలియజేసేది ఏమిటి? స్వాతంత్ర్య భారతదేశంలో వ్యక్తులందరూ చట్టం ముందు సమానమే అనే భావనను తెలియజేసేది సమన్యాయ పాలన. ఇది నెక్స్ట్ లెసన్ అండి. చట్టాలను అర్థం చేసుకుందాం అనే లెసన్. సమన్యాయ పాలన అనేది రైట్ ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సమన్యాయ పాలన అనగా అర్థం ఏంటి? సమన్యాయ పాలన అంటే ఇవన్నీ కూడా పౌరులందరికీ అన్ని చట్టాలు సమానంగా వర్తించడం, వ్యక్తుల మతం, కులం లేదా లింగం ఆధారంగా చట్టంకి వివక్ష చూపకూడదు, ప్రభుత్వ అధికారి అయినటువంటి సంపన్నుడైన దేశ అధ్యక్షుడైనా కానీ కూడా చట్టానికి ఎవరు అతీతులు కారు, ఏదైనా నేరం చేసినప్పుడు లేదా చట్టాన్ని ఉల్లంఘించినప్పుడు నేరాన్ని నిర్ధారించడానికి ఒక ప్రక్రియ, దాన్ని అనుసరించి ఒక నిర్దిష్టమైనటువంటి శిక్ష ఉంటుంది. సో ఇవన్నీ కూడా సరి అయినవి. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సరి అయినది ఏమిటి? ప్రాచీన భారతదేశంలో తరచుగా మార్పునకు లోనయ్యేటటువంటి స్థానిక చట్టాల అసంఖ్యాకంగా ఉండేవి. అప్పట్లో వివిధ వర్గాల వారికి తమకు తామే ప్రత్యేకంగా చట్టాలు రూపొందించుకొని అమలుపరుచుకునే స్వేచ్ఛ కూడా ఉండేది. తక్కువ కులాల వారికి శిక్షలు మరింత కఠినంగా కూడా ఉండేవి. సో ఇవన్నీ కూడా సరి అయినవి, అప్పట్లో ఉండేవన్నమాట. భారతదేశంలో సమన్యాయ పాలన గురించి చిత్రకారుల అభిప్రాయం ఏంటి? మరి వలస రాజ్య పాలన ఏకపక్షమైనది అని చిత్రకారుల అభిప్రాయం. బ్రిటిష్ ఇండియాలో న్యాయంగా అభివృద్ధిలో భారత జాతీయవాదులు ప్రముఖ పాత్ర పోషించారనమాట. పై రెండు కూడా చరిత్రకారుల యొక్క అభిప్రాయమే. న్యాయాభివృద్ధి అండి, న్యాయంగా కాదు, న్యాయాభివృద్ధిలో భారత జాతీయవాదులు ప్రముఖ పాత్ర పోషించారని చెప్పారు. క్రింది వానిలో బ్రిటిష్ పాలనలో కొనసాగినటువంటి ఏకపక్ష విధానానికి ఉదాహరణ ఏమిటి? లేదా సమన్యాయ పాలన నియమాలకి విరుద్ధంగా ఉన్నటువంటి చట్టాలేంటి? ఏకపక్ష పాలన విధానం అన్నా సమన్యాయ పాలనకి విరుద్ధంగా ఉన్నటువంటి చట్టాలన్నా ఒకటే. ఇక్కడ ఏంటి అంటే రౌలత్ చట్టం, దేశద్రోహ చట్టం. రౌలత్ చట్టం మరియు దేశద్రోహ చట్టం రెండు కూడా రైట్ ఆన్సర్సే. దేశద్రోహ చట్టం 1870లో, రౌలత్ చట్టం 1919 అన్నమాట. ఈ రెండు కూడా ఏకపక్ష విధానాన్ని కొనసాగించాయి, సమన్యాయ పాలనకి విరుద్ధంగా ఉన్నాయన్నమాట. నెక్స్ట్ వన్, దేశద్రోహ నేర చట్టం చేయబడినటువంటి సంవత్సరం ఎప్పుడు? ఇప్పుడే చెప్పుకున్నాం కదా, 1870 అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, బ్రిటిష్ ప్రభుత్వాన్ని ప్రతిఘటించిన లేదా విమర్శించిన ఏ వ్యక్తి అయినా తగిన విచారణ లేకుండా అరెస్ట్ చేయవచ్చు అని బ్రిటిష్ పాలనలో కొనసాగినటువంటి చట్టం ఏంటి? అదే దేశద్రోహ చట్టం 1870. తగిన విచారణ లేకుండా అరెస్టు చేయుటకు, ప్రజలను జైల్లో పెట్టుటకు బ్రిటిష్ వారిని అనుమతి ఇచ్చినటువంటి చట్టం ఏంటి? రౌలత్ చట్టం 1919. రౌలత్ చట్టం 1919. రౌలత్ చట్టం అమల్లోనికి వచ్చిన తేదీ ఎప్పుడు? రౌలత్ చట్టం ఎప్పటి నుండి అమల్లోనికి వచ్చింది? 1919 మార్చి 10 నుండి అమల్లోనికి వచ్చింది. 1919 మార్చి 10 నుండి అమల్లోనికి వచ్చింది. రౌలత్ చట్టంకి వ్యతిరేకంగా ఆందోళనలు చురుకుగా జరిగినటువంటి రాష్ట్రం. రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళనలు చురుకుగా జరిగినటువంటి రాష్ట్రం పంజాబ్ అన్నమాట. పంజాబ్. రౌలత్ చట్టం వ్యతిరేక ఆందోళనలో పాల్గొన్నందుకు 1919 ఏప్రిల్ 10న అరెస్టు చేయబడిన వారు ఎవరు? రౌలత్ చట్ట వ్యతిరేక ఆందోళనలో పాల్గొన్నందుకు గాను 1919 ఏప్రిల్ 10న అరెస్టు చేయబడిన వారు ఎవరు? ఇక్కడ ఆప్షన్ 1 అండ్ 3 అనేది రైట్ ఆన్సర్ అండి. డాక్టర్ సత్యపాలు, అలాగే డాక్టర్ సైఫుద్దీన్ కిచ్లు. డాక్టర్ సత్యపాలు, డాక్టర్ సైఫుద్దీన్ కిచ్లు అన్నమాట. ఈ రెండు రైట్ ఆన్సర్స్. రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా పంజాబ్ లో బహిరంగ సభ జరిగినటువంటి ప్రదేశం. పంజాబ్ లో బహిరంగ సభ జరిగినటువంటి ప్రదేశం ఎక్కడ? అమృత్సర్ జలియన్ వాలా బాగ్. అమృత్సర్ జలియన్ వాలా బాగ్.
జలియన్వాలా బాగ్ బహిరంగ సభలో ప్రజలపై కాల్పులను జరిపినటువంటి పోలీస్ అధికారి ఎవరు? జనరల్ డయ్యర్. జలియన్వాలా బాగ్ మరణకాండ జరిగినటువంటి రోజు ఎప్పుడు? ఏప్రిల్ 13, 1919 ఏప్రిల్ 13. జలియన్వాలా బాగ్ మరణకాండ ఏ చట్టాన్ని వ్యతిరేకించే క్రమంలో జరిగింది? రౌలట్ చట్టాన్ని వ్యతిరేకించేటటువంటి క్రమంలో జరిగింది. రౌలట్ చట్టాన్ని వ్యతిరేకించే క్రమంలో జరిగింది. 19వ శతాబ్దం చివరి నాటికి జరిగినటువంటి పరిణామం ఏంటి? రౌలట్ చట్టం చివరి నాటికి జరిగిన పరిణామం ఏంటి అంటే భారతదేశంలో న్యాయవాద వృత్తికి పునాదులు ఏర్పడ్డాయి. మరి బ్రిటిష్ న్యాయస్థానాల్లో తమకు తగిన గౌరవం కావాలని వారు కోరారు. మరి భారతీయుల యొక్క న్యాయబద్ధమైన హక్కులను కాపాడడానికి చట్టాలను ఉపయోగించడం కూడా ప్రారంభించారు. ఇవన్నీ కూడా సరి అయినవి. ఈ క్రింది ఏ చట్టం ప్రకారం కుమారుడు, కుమార్తెలు వారి తల్లుల కుటుంబ ఆస్తిలో సమాన వాటా పొందవచ్చు? హిందూ వారసత్వ చట్టం 2005 ప్రకారం. గృహ హింస నుండి మహిళల రక్షణ చట్టం ఏ సంవత్సరంలో చేయబడింది? గృహ హింస నుండి మహిళల రక్షణ చట్టం 2005. గృహహింస చట్టం 2005. గృహహింస నిరోధక చట్టం 2005 ప్రకారం గృహ హింస అంటే అర్థం ఏమిటి? ఇవన్నీ కూడా అవుతాయి. సాధారణంగా తన భర్త తన భార్యకు చేసే గాయం గాని, హాని గాని, శాబ్దిక, శారీరక, లైంగిక, ఆర్థిక వేధింపులు, ఉద్వేగపరంగా దూషించడం, సాధారణంగా తన భర్త తన భార్యకి చేసేటటువంటి గాయం లేదా హాని అంటే బెదిరిస్తాడనే హాని చేస్తాడనేటటువంటి బెదిరింపు కూడా, ఇవన్నీ కూడా అవుతాయన్నమాట. గృహహింస కిందకే వస్తాయి. గృహహింస నిరోధక చట్టం ప్రకారం గృహ అంటే అర్థం ఏమిటి? గృహ అంటే అర్థం ఇవన్నీ: నేరానికి పాల్పడ్డ పురుషులు, నేరానికి పాల్పడ్డ పురుషుల నివాస సభ్యులు, నేరానికి పాల్పడ్డ పురుషునితో సహా ఆ ఇంటిలో కలిసి నివసించిన వారందరూ కూడా గృహ కిందకే వస్తారు. గృహహింస నిరోధక చట్టం ప్రకారం మహిళా వేధింపులు అంటే అర్థం ఏమిటి? ఇవన్నీ కూడా శాబ్దిక, శారీరక, లైంగిక, ఉద్వేగ, ఆర్థిక, ఇవన్నీ కూడా మహిళా వేధింపుల కిందకే వస్తుంది. గృహహింస బిల్లు ముసాయిదా రూపొందించడంలో ప్రముఖ పాత్ర పోషించిన సంస్థ ఏంటి? గృహహింస అంటే రద్దు మరియు రక్షణ బిల్లు ముసాయిదా రూపొందించడంలో ప్రముఖ పాత్ర పోషించినటువంటి సంస్థ ఏది? లయర్స్ కలెక్టివ్. గృహహింస నిరోధక చట్టం అనే కొత్త చట్టం గురించి ఆవశ్యకతకు లేవనెత్తినటువంటి సంవత్సరం ఎప్పుడు? గృహహింస నిరోధక చట్టం అనేటటువంటి కొత్త చట్టం గురించినటువంటి ఆవశ్యకతకు లేవనెత్తినటువంటి సంవత్సరం ఎప్పుడు? 1990. గృహహింస నిరోధక బిల్లు పార్లమెంటులో మొదటిసారిగా ప్రవేశపెట్టిన సంవత్సరం ఎప్పుడు? 2002 డిసెంబర్లో అన్నమాట. గృహహింస నిరోధక బిల్లు పార్లమెంటులో మొదటిసారి 2002 డిసెంబర్లో ప్రవేశపెట్టారు. గృహహింస నిరోధక బిల్లును పార్లమెంటులో రెండవసారి ఎప్పుడు ప్రవేశపెట్టారు? 2002 డిసెంబర్లో ఫస్ట్ది. మరి గృహహింస నిరోధక చట్టం చేయబడిన సంవత్సరం ఎప్పుడు అని అర్థం. ఇది కూడా రెండు బిట్లకి ఆన్సర్ ఒకటే. అది ఎప్పుడు అంటే 2005 రెండోసారి ప్రవేశపెట్టడం జరిగింది. గృహహింస నుండి మహిళల రక్షణ చట్టం అమల్లోనికి ఎప్పుడు వచ్చింది? 2005 అక్టోబర్లో అమల్లోనికి రావడం జరిగింది. 2005 కాదండి, రెండోసారి చట్టం చేశారు. చట్టం చేయబడింది 2005, కానీ 2006 అక్టోబర్లో అమల్లోనికి వచ్చింది. హింసరహిత గృహం స్త్రీ హక్కు అని గుర్తించినటువంటి వాటిలో ఈ చట్టం మొదటిది. హింసరహిత గృహం స్త్రీ హక్కు అని గుర్తించిన వాటిలో ఈ చట్టం మొదటిది. గృహహింస నుండి మహిళల రక్షణ చట్టం 2005. నెక్స్ట్ వన్, తరచుగా హింసను ఎదుర్కోలేని లేదా వేధించబడేటటువంటి మహిళలు బాధితులుగా కనబడతారు. సో ఈ బాధితులను ఎలా పిలవడం సబబుగా ఉంటుంది? ఎలా పిలవాలి అంటే ప్రతికూలతలను తట్టుకొని జీవిస్తున్నవారు అని పిలవాలి. సమానత్వంతో కూడినటువంటి సంబంధాలు హింసారహితం అనేటటువంటి పోస్టర్ దీన్ని తెలియజేస్తుంది. సమానత్వంతో కూడిన సంబంధాలు హింసారహితం అనే పోస్టర్ దీన్ని తెలియజేస్తుంది. దేన్ని అంటే కుటుంబంలో ఉన్నటువంటి అందరితో పాటు భార్యాభర్తల మధ్య ఉండేటటువంటి సమానత్వాన్ని తెలియజేస్తుంది. కుటుంబంలో ఉండేటటువంటి అందరితో పాటు భార్యాభర్తల మధ్య ఉండేటటువంటి సమానత్వాన్ని కూడా తెలియజేస్తుంది. జనసమ్మతం కాని వివాదాస్పద చట్టాలపై ప్రజల సమ్మతిని ఎలా తెలియజేయవచ్చు? టీవీ ఛానల్స్ ద్వారా ప్రజలు అంగీకరించిన చట్టాలపై పౌరులు తమ విముఖతను వ్యక్తం చేయవచ్చు. సో హానికరమైనదని ప్రజలు భావిస్తే దాన్ని విమర్శించవచ్చు అన్నమాట. ఇవన్నీ కూడా. నెక్స్ట్ వన్, చట్టాలు రాజ్యాంగానికి కట్టుబడి లేవు అని తేలితే వాటిని సవరించేటటువంటి హక్కు లేదా రద్దు చేసేటటువంటి అధికారం ఎవరికి ఉంటుంది?
సుప్రీం కోర్టుకి ఉంటుందన్నమాట. సుప్రీం కోర్టుకి రాజ్యాంగాన్ని కట్టుబడి లేదనుకోండి ఏదైనా ఒక చట్టము, అప్పుడు దాన్ని రద్దు చేసే హక్కు సుప్రీం కోర్టుకే ఉంటదన్నమాట. 1964లో పౌరుల హక్కుల చట్టానికి దారి తీసినటువంటి ఘటన ఏంటి? పౌరుల హక్కుల చట్టానికి దారి తీసినటువంటి ఘటన ఏంటి అంటే 1955 డిసెంబర్ 1. ఘటన అమెరికాలో ఏ రోజున ప్రారంభమైంది? ఆ ఘటన అనేది అమెరికాలో ఏ రోజున ప్రారంభమైంది? పౌరుల హక్కుల చట్టానికి దారి తీసిన ఘటన అమెరికాలో ఏ రోజున ప్రారంభమైంది అంటే 1955 డిసెంబర్ 1న ప్రారంభమైందన్నమాట. అమెరికాలో అమెరికాలో పౌర హక్కుల ఉద్యమ ప్రారంభ దశలో బహిరంగ ప్రదేశాలలో శ్వేత జాతీయులు ఆఫ్రికన్ అమెరికన్ల మధ్య వివక్షత చూపేటటువంటి చట్టానికి వ్యతిరేకంగా నిరసన తెలిపినటువంటి మహిళ ఎవరు? నిరసన తెలిపినటువంటి మహిళ ఎవరు అంటే ద రైట్ ఆన్సర్ ఈస్ నిరసన తెలిపినటువంటి మహిళ ఎవరు అంటే రోసా పార్క్స్. ఆప్షన్ 2 ఈస్ ద రైట్ ఆన్సర్. రోసా పార్క్స్ అనేది రైట్ ఆన్సర్ అన్నమాట. అమెరికా చూడండి, ఆఫ్రికన్ అమెరికన్ల మధ్య వివక్షత చూపేటటువంటి చట్టానికి వ్యతిరేకంగా నిరసన తెలిపిందన్నమాట రోసా పార్క్స్. నెక్స్ట్ వన్, అమెరికాలో పౌర హక్కుల చట్టం చేయబడిన సంవత్సరం ఎప్పుడు? అమెరికాలో పౌర హక్కుల చట్టం చేయబడిన సంవత్సరం ఎప్పుడు? 1964లో చేయబడింది. 1964. పార్లమెంటులోని మన ప్రతినిధులు చేస్తున్నటువంటి చర్యలను జాగ్రత్తగా గమనించడానికి, అవసరమైతే విమర్శించడానికి కూడా మనం ఈ క్రింది వాటిని ఆశ్రయించవచ్చు. మనం దేనిని ఆశ్రయించవచ్చు? ఇవన్నీ వార్తాపత్రికలు, టీవీ ఛానల్స్, రేడియోలు, మీడియా, ఇవన్నీ కూడా మనం ఆశ్రయించవచ్చు. చట్టం వ్యక్తులందరికీ కూడా సమానంగా వర్తిస్తుంది అనే భావన తెలియజేసేది. ఏంటి తెలియజేస్తుంది ఇటువంటి భావన గురించి? చట్టం అనేది వ్యక్తులందరికీ సమానంగా వర్తిస్తుంది అనే భావన తెలియజేసేది ఏంటి అంటే సమన్యాయ పాలన. న్యాయ వ్యవస్థ యొక్క విధి ఏమిటి? న్యాయ వ్యవస్థ దాని యొక్క పని ఏంటి అంటే వివాదాలు పరిష్కరించడం, న్యాయ సమీక్ష, చట్టాలను సమర్థించడం, ప్రాథమిక హక్కుల అమలు చేయడం, ఇవన్నీ కూడా న్యాయ వ్యవస్థ యొక్క విధులే. ఆర్టికల్ 21 ప్రకారం ప్రతి పౌరుడు జీవించే ప్రాథమిక హక్కులోనే ఆరోగ్య హక్కు కూడా ఉందని ఈ క్రింది ఏ కేసులో కోర్టు తీర్పు చెప్పింది? ఆర్టికల్ 21 జీవించేటటువంటి ప్రాథమిక హక్కులోనే ఆరోగ్య హక్కు కూడా ఇమిడి ఉందని ఈ క్రింది ఏ కేసులో సుప్రీంకోర్టు చెప్పింది? ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 ఈస్ ద రైట్ ఆన్సర్. పశ్చిమ బెంగాల్ ఖేత్ మజ్దూర్ సమితి వర్సెస్ పశ్చిమ బెంగాల్ రాష్ట్రం 1996. ఈ కేసులోనే ప్రాథమిక హక్కులోనే ఆరోగ్య హక్కు కూడా ఇమిడి ఉందని చెప్పింది. నెక్స్ట్ వన్, ఆర్టికల్ 21 ప్రకారం ప్రతి పౌరునికి జీవించే ప్రాథమిక హక్కులోనే ఆరోగ్య హక్కు కూడా ఇమిడి ఉందని ఈ క్రింది ఎవరికి జరిగినటువంటి అన్యాయాన్ని గురించి కేసులో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది? చూడండి, ఎవరికి జరిగినటువంటి అన్యాయం గురించి చెప్పింది? హకీం షేక్ అనేటటువంటి వ్యవసాయ కార్మికుడికి జరిగిన అన్యాయాన్ని గురించి. పార్లమెంట్ ఆమోదించినటువంటి చట్టాలు రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని ఉల్లంఘించినట్లు భావిస్తే రాజ్యాంగ వ్యాఖ్యాతగా రాజ్యాంగానికి లోబడి న్యాయ వ్యవస్థ వాటిని రద్దుపరుస్తుంది అన్నమాట. ఏదైనా చట్టం అనేది కరెక్ట్ గా లేదనుకోండి, వాటిని ఏం చేస్తుంది? రద్దుపరుస్తారు. సో దీన్ని ఏమంటారు? అలా రద్దుపరచడాన్ని ఏమంటారంటే న్యాయ సమీక్ష అంటారు. నెక్స్ట్ వన్, సుప్రీంకోర్టు ఏర్పాటు చేయబడినటువంటి తేదీకి సంబంధించి సరైనది. సుప్రీంకోర్టు భారతదేశంలో గణతంత్ర రాజ్యాంగం ఏర్పడిన తారీఖున సుప్రీంకోర్టు ఏర్పాటు చేయబడింది. మరి భారత రాజ్యాంగ చట్టం ప్రకారం సుప్రీంకోర్టు జనవరి 28, 1950 ఏర్పాటు చేయబడింది. సో పై రెండు కూడా ఇక్కడ మనకి సరైనవే. నెక్స్ట్ వన్, సుప్రీంకోర్టు పూర్వం భారతదేశంలో ఆ బాధ్యతను నిర్వహించిన న్యాయస్థానం ఏంటి? సుప్రీంకోర్టుకి పూర్వం భారతదేశంలో ఆ బాధ్యతను ఎవరు నిర్వహించేవారు? ఫెడరల్ కోర్ట్ ఆఫ్ ఇండియా అనేది నిర్వహించేది. ప్రస్తుతం సుప్రీంకోర్టు భవనం ఉన్నటువంటి ప్రదేశం న్యూఢిల్లీలోని రాజ్పథ్ రోడ్. సుప్రీంకోర్టు ప్రస్తుతం గల భవనంలోనికి మారిన సంవత్సరం ఎప్పుడు? సుప్రీంకోర్టు ప్రస్తుత భవనంలోనికి మారినటువంటి సంవత్సరం ఎప్పుడు?
1958లో మారిందన్నమాట ఇక్కడికి. ఫెడరల్ కోర్ట్ ఆఫ్ ఇండియా యొక్క చివరి ప్రధాన న్యాయమూర్తి ఎవరు? ఫెడరల్ కోర్ట్ ఆఫ్ ఇండియా యొక్క చివరి ప్రధాన న్యాయమూర్తి ఎవరు? హరిలాల్ జే కానియా. హరిలాల్ జే కానియా. ఫెడరల్ కోర్టుకి చివరి వాళ్ళు అతనే, సుప్రీం కోర్టుకి ఫస్ట్ వాళ్ళు కూడా అతనే. హరిలాల్ జే కానియా. సుప్రీంకోర్టు స్థాపించినప్పుడు ఈ క్రింది ప్రదేశం నుంచి విధులను నిర్వహించింది. ఎక్కడి నుంచి విధులను నిర్వహించింది? పార్లమెంట్ హౌస్ లోని ఛాంబర్ ఆఫ్ ప్రిన్సెస్. పార్లమెంట్ హౌస్ లోని ఛాంబర్ ఆఫ్ ప్రిన్సెస్ నుంచి విధులు నిర్వహించింది. ఫెడరల్ కోర్ట్ ఆఫ్ ఇండియా ఏ ఏ సంవత్సరాల మధ్య భారతదేశంలో అత్యున్నత న్యాయస్థానంగా వ్యవహరించింది? 1937 నుంచి 49 వరకు. 37 నుంచి 49 వరకు ఫెడరల్ కోర్ట్ ఆఫ్ ఇండియా మరి భారతదేశంలో అత్యున్నత న్యాయస్థానంగా వ్యవహరించింది అన్నమాట. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో న్యాయ వ్యవస్థ ఉండేటటువంటి కేసుల రకం కానిది. న్యాయ వ్యవస్థలో ఉండేటటువంటి కేసుల రకం కానిది. న్యాయ వ్యవస్థలో ఉండేటటువంటి కేసులు ఏంటంటే కేంద్ర రాష్ట్రానికి మధ్య వివాదాలు, రాష్ట్రాల మధ్య వివాదాలు, అలాగే ఇద్దరు పౌరుల మధ్య వివాదాలు, ఇవన్నీ కూడా న్యాయ వ్యవస్థలో ఉండేటటువంటివే. మరి రాజ్యాంగ ఉల్లంఘనకు సంబంధించిన చట్టం అనేది కాదు. న్యాయ వ్యవస్థకు స్వయం ప్రతిపత్తి కల్పించడం అనేది రాజ్యాంగం యొక్క ఏ ముఖ్య లక్షణాన్ని సూచిస్తుంది? న్యాయ వ్యవస్థకు స్వయం ప్రతిపత్తి కల్పించడం అనేది రాజ్యాంగం యొక్క ఏ ముఖ్య లక్షణాన్ని సూచిస్తుంది అంటే అధికార విభజనను సూచిస్తుంది. అధికార విభజన సూచిస్తుంది. న్యాయ వ్యవస్థ స్వయం ప్రతిపత్తి గల వ్యవస్థ. ఎందుకు? న్యాయ వ్యవస్థ అనేది స్వయం ప్రతిపత్తి గల వ్యవస్థ ఎందువలనగా ఇతర ప్రభుత్వ శాఖలైనటువంటి శాసన నిర్మాణ శాఖ, కార్యనిర్వాహక శాఖలు న్యాయ వ్యవస్థ కార్యకలాపాల్లో జోక్యం చేసుకోవు. న్యాయస్థానాలు ప్రభుత్వ నియంత్రణలో కూడా ఉండవు. న్యాయస్థానాలు ప్రభుత్వం తరపున పనిచేయవు. హైకోర్టు, సుప్రీంకోర్టులలో న్యాయమూర్తులను ఒకసారి నియమించిన తర్వాత తొలగించడం చాలా కష్టం. సో ఇవన్నీ కూడా పైవన్నింటి వల్లనే స్వయం ప్రతిపత్తి గల సంస్థ అన్నమాట, వ్యవస్థ అన్నమాట అది. నెక్స్ట్ వన్, దేశంలో ఎన్ని స్థాయిల్లో న్యాయస్థానాలు ఉన్నాయి? దేశంలో ఎన్ని స్థాయిల్లో న్యాయస్థానాలు ఉన్నాయంటే 3 స్థాయిల్లో ఉన్నాయి. క్రింది వానిలో సుప్రీంకోర్టుకు సంబంధించి సరికానిది ఏమిటి? సుప్రీంకోర్టుకు సంబంధించి సరికానిది. మరి దేశంలో అత్యున్నత న్యాయస్థానం ఇది ఢిల్లీలో కలదు. ప్రధాన న్యాయమూర్తి భారత ప్రధాన న్యాయమూర్తి దీనికి అధిపతిగా ఉంటారు. మరి సుప్రీంకోర్టు తీర్పులకు దేశంలోని అన్ని న్యాయస్థానాలు కట్టుబడి ఉండాలి. ఇక్కడ ఉండనవసరం లేదు అన్నారు కాబట్టి ఇది మనకి సరికాదు. అనేక మంది ప్రజలు ఆశ్రయించేటటువంటి కోర్టులు ఏంటి? అనేక మంది ప్రజలు ఆశ్రయించేటటువంటి కోర్టులు ఏంటంటే జిల్లా న్యాయస్థానం లేదా సబార్డినేట్ కోర్టులు. జిల్లా న్యాయస్థానం లేదా సబార్డినేట్ కోర్టులు. ఈ క్రింది వానిలో సరి అయినది ఏమిటి? ఇవన్నీ కూడా సరి అయినవి. మొట్టమొదటి 1862లో కోల్కతా, ముంబై, మద్రాస్ ప్రెసిడెన్సీ నగరాలలో హైకోర్టులు ఏర్పాటు చేశారు. మరి 1966లో ఢిల్లీ హైకోర్టు అనేది ఏర్పాటు చేశారు. ప్రస్తుతం 25 హైకోర్టులు అనేటటువంటివి ఉన్నాయి. చూడండి, 1862లోనే ఢిల్లీ, కోల్కతా, ముంబై, మద్రాస్ ప్రెసిడెన్సీ నగరాలలో హైకోర్టులు ఏర్పాటు చేశారు. 1966లో ఢిల్లీ హైకోర్టు అనేటటువంటి దాన్ని ఏర్పాటు చేశారు. సో ఇవన్నీ కూడా ఇక్కడ సరి అయినవి. క్రింది వానిలో సరికానిది ఏమిటి? ఇక్కడ అస్సాం, నాగాలాండ్, మిజోరం, అరుణాచల్ ప్రదేశ్ వీటన్నింటికి కూడా త్రిపురలో హైకోర్టు ఉంది అన్నారు. ఇది రాంగ్ అన్నమాట. మరి చాలా రాష్ట్రాలకు ప్రత్యేక హైకోర్టులు ఉండగా పంజాబ్, హర్యానాలకు చండీగఢ్ లో ఉమ్మడి హైకోర్టు అనేది ఉంది. మరి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో జనవరి 1, 2019 నుంచి ప్రత్యేక హైకోర్టులు ఏర్పాటు చేయబడ్డాయి. కొన్ని రాష్ట్రాలలో ఇతర ప్రాంతాలకు అందుబాటులో ఉండడానికి హైకోర్టులను ప్రాంతీయ భాగాలు ఏర్పాటు చేశారన్నారు. సో ఇక్కడ మనకి చూస్తే ఆప్షన్ 2 అనేది సరికాదు, మిగతావన్నీ కూడా సరైనవి. దిగువ న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పు న్యాయబద్ధంగా లేదని ఎవరైనా భావిస్తే వారి ఉన్నత న్యాయస్థానానికి అపీల్ చేసుకోవడాన్ని ఏమంటారంటే పునర్విచారణ అధికారం, అలాగే అపీల్ చేయడం అనేటటువంటి అంటారు. క్రింది వానిలో పునర్విచారణ అధికారానికి సంబంధించినటువంటి కేసు ఏది? పునర్విచారణ అధికారానికి సంబంధించినటువంటి కేసు ఏది? ఢిల్లీ ప్రభుత్వం వర్సెస్ లక్ష్మణ్ కుమార్ ఇతరులు అనేటటువంటిది 1985. ఢిల్లీ ప్రభుత్వం వర్సెస్ లక్ష్మణ్ కుమార్ ఇతరులు కేసుకు సంబంధించి క్రింది వానిలో సరికానిది ఏమిటి? మరి ఇక్కడ చూస్తే ఫిబ్రవరిలో లక్ష్మణ్ 20 సంవత్సరాల సుధా గోయల్ అనే స్త్రీని వివాహం చేసుకున్నారు. 1980 డిసెంబరు 2న ఢిల్లీలో సుధా గోయల్ కాలినటువంటి గాయాలతో ఆసుపత్రిలో మరణించింది. నవంబర్
1983న రైల్ కోర్టు తీర్పుపై నింద మోపబడినటువంటి ఈ ముగ్గురు కూడా హైకోర్టులో అప్పీల్ చేసుకున్నారు. సో లక్ష్మణ్, శకుంతల, సుభాష్ చంద్రలను హైకోర్టు దోషులుగా ప్రకటించింది అన్నారు. ఇది నిర్దోషులుగా ప్రకటించింది కాబట్టి సరికాదన్నమాట. ఢిల్లీ ప్రభుత్వం వర్సెస్ లక్ష్మణ్ కుమార్ ఇతరులు కేసుకు సంబంధించి క్రింది వానిలో సరి అయినది ఏమిటి? మరి లక్ష్మణ్ కుమార్, శకుంతల, సుభాష్ చంద్రలను నిర్దోషులుగా ప్రకటించింది. మరి ఈ తీర్పును భారత మహిళా న్యాయవాదుల సమైక్య అనేది ఖండించి మళ్ళీ హైకోర్టులో అప్పీల్ చేసింది. 1985లో లక్ష్మణ్, శకుంతలను దోషులుగా గుర్తించి జీవిత ఖైదు విధిస్తూ సుభాష్ ను నిర్దోషిగా సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఇవన్నీ కూడా సరి అయినది. నెక్స్ట్ వన్, జిల్లా కోర్టు న్యాయస్థానానికి గల ఇతర పేర్లేంటి? జిల్లా కోర్టు న్యాయస్థానం అంటే సబార్డినేట్ కోర్టుకు గల ఇతర పేర్లేంటి? ఇవన్నీ కూడా జిల్లా కోర్టుకు గల మారు పేర్లు అనమాట. ఏ పేరు పెట్టినా జిల్లా కోర్టే అవుతుంది. ట్రయల్ కోర్టు, డిస్ట్రిక్ట్ జడ్జి కోర్టు, అడిషనల్ సెషన్స్ జడ్జి కోర్టు, చీఫ్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ అన్న, మెట్రోపాలిటన్ మ్యాజిస్ట్రేట్ అన్న, సివిల్ జడ్జి కోర్టు అన్న అన్ని అదే అనమాట. గౌహతి హైకోర్టు యొక్క ప్రధాన కేంద్రం ఎక్కడ కలదు? గౌహతి హైకోర్టు యొక్క ప్రధాన కేంద్రం ఐజ్వాల్ లేదా మిజోరంలో కలదు. దక్షిణ సిక్కింలో కోర్టు సముదాయాలు ఉన్న ప్రాంతం ఏంటి? జిల్లా కోర్టు సముదాయాలు ఉన్న ప్రాంతం దక్షిణ సిక్కింలో జిల్లా కోర్టు సముదాయాలు ఉన్న ప్రాంతం నామ్చీనో. గృహ హింస నుండి మహిళల రక్షణ చట్టం అమలు చేయబడినటువంటి సంవత్సరం. గృహ హింస నుండి మహిళల రక్షణ చట్టం అమలు చేయబడిన సంవత్సరం 2006 అక్టోబర్ అన్నమాట. వరకట్న మరణ వివాదంకి సంబంధించి సరి అయినది ఏమిటి? వరకట్న మరణ వివాదం దీనికి సంబంధించి సరి అయినది ఏమిటి అంటే ఇది నేర శిక్షా స్మృతిని ఉల్లంఘిస్తుంది. మరి సమాజ వ్యతిరేక నేరానికి సంబంధించినది. గృహ హింస నుండి మహిళల రక్షణ చట్టం ప్రకారం తీర్పు పడుతుందన్నమాట. సో ఇవన్నీ కూడా సరి అయినవి. భారతదేశంలో న్యాయ వ్యవస్థ యొక్క స్వరూపం ఏంటి? భారతదేశంలో న్యాయ వ్యవస్థ యొక్క స్వరూపం ఏంటి అంటే ఏకీకృత న్యాయ వ్యవస్థ, స్వయం ప్రతిపత్తి గల న్యాయ వ్యవస్థ. రెండు కూడా సరి. క్రింది వారిలో పౌర శిక్షా స్మృతికి సంబంధించిన అంశం ఏది? క్రింది వారిలో పౌర శిక్షా స్మృతికి సంబంధించిన అంశం ఏది అంటే పౌర శిక్షా స్మృతికి సంబంధించిన అంశం అధిక కట్నం కొరకు మహిళలను హింసించడం, దొంగతనం, హత్య. సివిల్ అన్నమాట. సివిల్ కేసుకు సంబంధించిన అంశం ఏది అంటే అధిక కట్నం కొరకు మహిళలను హింసించడం, దొంగతనం, హత్య. ఇవన్నీ కూడా పౌర శిక్షా స్మృతి. పౌర శిక్షా స్మృతి అమలు కొరకు న్యాయస్థానంలో ఫిర్యాదు చేయనది ఎవరు ఫిర్యాదు చేస్తారు న్యాయస్థానంలో అంటే నష్టపోయినటువంటి వ్యక్తి. క్రింది వానిలో సరి అయినది ఏమిటి? మరి రెండు కూడా సరి అయినవి. న్యాయ శిక్షా స్మృతిలో నేరాన్ని దర్యాప్తు చేసేటటువంటి పోలీసులు తొలి సమాచార నివేదికను దాఖలు చేయడంతో ప్రారంభమై తర్వాత కోర్టులో కేసు దాఖలు చేయబడుతుంది. పౌర శిక్షా స్మృతిలో నష్టపోయినటువంటి వ్యక్తి సంబంధిత న్యాయస్థానంలో దావా వేయాలన్నమాట. సో రెండు కూడా సరి అయినవి. సుప్రీంకోర్టు ప్రజా ప్రయోజనాల వాద్యం పిఐఎల్ అనేటటువంటి యంత్రాంగాన్ని ఎప్పుడు ప్రారంభించింది? పిఐఎల్ అనే యంత్రాంగాన్ని 1980వ దశకంలో ప్రారంభించింది. 1980వ దశకం. పిఐఎల్ యంత్రానికి సంబంధించి సరి అయినది ఏమిటి? పిఐఎల్ యంత్రానికి సంబంధించి ఇవన్నీ కూడా సరి అయినవి. హక్కులు ఉల్లంఘించబడుతున్న వారి తరఫున హైకోర్టు లేదా సుప్రీంకోర్టులో చేయడానికి ఇది ఏ వ్యక్తికైనా సరే సంస్థకైనా అనుమతిస్తుంది. అంటే ఈ పిఐఎల్ అంటే దాఖలు చేయడానికి న్యాయ ప్రక్రియను చాలా సులభతరం చేస్తూ సుప్రీంకోర్టు, హైకోర్టులను ఉద్దేశిస్తూ పంపబడినటువంటి ఒక ఉత్తరం లేదా ఎలక్ట్రానిక్ మీడియా సమాచారాన్ని పిఐఎల్ గా పరిగణిస్తారు. మరి ప్రారంభంలో అనేక సమస్యలపై న్యాయాన్ని పొందడానికి ఈ వ్యాజ్యం అనేటటువంటిది ఉపయోగపడింది. పిఐఎల్ కారణంగా తోడ్పడినటువంటి ప్రయోజనం ఏది? పిఐఎల్ వలన ప్రయోజనం ఏంటంటే ఇవన్నీ అమానుషమైనటువంటి పరిస్థితుల్లో వెట్టి చాకిరీ చేయిస్తున్నటువంటి కార్మికులను రక్షించడం జరిగింది పిఐఎల్ వలన. శిక్షా కాలం పూర్తయిన తర్వాత కూడా జైల్లో ఉంచబడినటువంటి బీహార్లోని ఖైదీలను విడుదల చేయడానికి పిఐఎల్ దోహదపడింది. ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో ఇప్పుడు విద్యార్థులకు అందిస్తున్నటువంటి మధ్యాహ్న భోజన పథకం గురించి కూడా పిఐఎల్ మరి తోడ్పడింది. నెక్స్ట్ వన్, రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కు అయినటువంటి ఆర్టికల్ 21లోని జీవించే హక్కులో ఆహారం పొందే హక్కు కూడా ఇమిడి ఉందని సుప్రీంకోర్టు పిఐఎల్ దాఖలు చేసింది. ఎవరు? సుప్రీంకోర్టులో పిఐఎల్ ని దాఖలు చేసింది ఎవరు? పీపుల్స్ యూనియన్ ఆఫ్ సివిల్ లిబర్టీస్.
పీపుల్స్ యూనియన్ ఆఫ్ సివిల్ లిబర్టీస్. భారత పౌరులకు జీవించే హక్కును కల్పిస్తున్నటువంటి రాజ్యాంగ నిబంధన ఏది? జీవించే హక్కును కల్పిస్తున్న రాజ్యాంగ నిబంధన ఆర్టికల్ 21. రాజస్థాన్, ఒడిస్సాలలో కరువు సంభవించినటువంటి సంవత్సరం. రాజస్థాన్, ఒరిస్సాల్లో కరువు సంభవించిన సంవత్సరం 2001. జీవన చూడండి చాలా ఇంపార్టెంట్ అండి, చాలా ఇంపార్టెంట్, ఇది ఇచ్చే అవకాశం ఉంది. జీవన మృతి పొందేటటువంటి హక్కు జీవించే హక్కులో భాగమై ఉంటుందని గుర్తించిన కేసు ఏంటి? జీవన మృతి పొందే హక్కు జీవించే హక్కులో భాగమై ఉంటుంది అని గుర్తించినటువంటి కేసు ఏది? వాల్గా టెల్లాస్ వర్సెస్ బాంబే మున్సిపల్ కార్పొరేషన్ 1985. వాల్గా టెల్లాస్ వర్సెస్ బాంబే మున్సిపల్ కార్పొరేషన్ 1985 అనేది రైట్ ఆన్సర్. ఆర్టికల్ 21 ద్వారా అందించబడిన జీవించే హక్కుకు సంబంధించినవి ఏమిటి? ఆర్టికల్ 21 ద్వారా అందించబడిన జీవించే హక్కుకు సంబంధించినది ఏంటి అంటే ఇవన్నీ కూడా జీవన వృద్ధి పొందే హక్కు, జీవనోపాధి పొందే హక్కు, ఆహారం పొందే హక్కు, ఆరోగ్యం పొందే హక్కు, ఇవన్నీ కూడా ఆర్టికల్ 21 ద్వారానే జీవించే హక్కులో భాగంగానే అందించడం జరిగింది. వాల్గా టెల్లాస్ వర్సెస్ బాంబే మున్సిపల్ కార్పొరేషన్ 1985. 3 ఎస్ఎస్సి కేసుల్లో జీవించే హక్కులో అంతర్భాగంగా గుర్తించబడేటటువంటి హక్కు ఏంటి? జీవన వృద్ధి పొందే హక్కు, అలాగే జీవనోపాధి పొందే హక్కు, ఇది అన్నమాట ఈ కేసుకు సంబంధించింది. అలాగే వీధి వ్యాపారుల అంటే జీవనోపాధికి రక్షణ మరియు వీధి విక్రయాల నియంత్రణ చట్టం అనేది ఏ సంవత్సరంలో చేయబడింది? అంటే వీధి వ్యాపారుల చట్టం అనేది ఎప్పుడు చేయబడింది అంటే 2014. న్యాయ విచారణలో తీవ్ర జాప్యంను ఎత్తి చూపుతున్నటువంటి కేసు. న్యాయ విచారణలో తీవ్ర జాప్యాన్ని ఎత్తి చూపుతున్నటువంటి కేసు ఏదంటే మీరట్లోని హసింపురాలో హత్య కేసు అన్నమాట. క్రింది వానిలో సరి అయినది ఏమిటి? ఆప్షన్ 4 సరి అయినది. సుప్రీంకోర్టులో మంజూరైన న్యాయమూర్తుల సంఖ్య 34. అంటే అప్పటిది కాబట్టి ఇప్పుడు మనకి మాక్సిమం ఇవ్వకపోవచ్చు, అప్పటిది కాబట్టి. నెక్స్ట్ వన్ 1987లో మే 22వ తేదీన మీరట్లోని హసింపురాలో జరిగినటువంటి హత్య కేసును ఢిల్లీ కోర్టు ఏ తేదీన తీర్పు ఇచ్చింది? 1987 మే 22వ తేదీన మీరట్లోని హసింపురాలో జరిగినటువంటి హత్య కేసును ఢిల్లీ హైకోర్టు ఏ తేదీన తీర్పు ఇచ్చింది? ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. 2018 అక్టోబర్ 31. 2018 అక్టోబర్ 31న తీర్పు ఇచ్చింది అన్నమాట. మీరట్లోని హసింపురాలో జరిగినటువంటి హత్య కేసును ఉత్తరప్రదేశ్ హైకోర్టు నుండి ఏ హైకోర్టుకు మార్చారు? మీరట్లోని హసింపురాలో జరిగినటువంటి హత్య కేసును ఉత్తరప్రదేశ్లోని హైకోర్టు నుంచి ఏ హైకోర్టుకు మార్చారు? ఢిల్లీ హైకోర్టుకు మార్చారు. కోర్టు ద్వారా అతను లేదా ఆమె విధించబడినటువంటి నేరానికి ఆ వ్యక్తి దోషి కాదని కోర్టు ప్రకటించడానికి సూచించేది. దోషి కాదని చెప్పడమే నిర్దోషి అన్నమాట. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ ఎవరీవన్.